హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము ఆల్రెడీ స్పెక్ట్రమ్ కానీ ఎన్సీఆర్టీస్ కానీ ఆల్రెడీ దానికి సంబంధించిన ఎలాబరేట్ డిస్కషన్స్ అయిపోయినాయి. కాబట్టి మనకి నిన్న జరిగిన క్లాస్ అంటే ప్రీవియస్ క్లాస్లో వీ హ్యావ్ స్టార్టెడ్ ఎలాబరేట్ డిస్కషన్ ఆన్ తమిళనాడు ఎన్సీఆర్టీస్. దీనికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మ్యారథాన్ సెషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది పర్టికులర్గా ఏ స్టాండర్డ్స్ని ఫోకస్ చేస్తుందంటే తమిళనాడు ఎన్సీఆర్టీస్ 11th and 12th స్టాండర్డ్స్. మీ ప్రిపరేషన్ ఈజీగా అవ్వడానికే ఈ సెషన్స్ మేము కండక్ట్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ ఫర్ ఫ్రీ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎగ్జామ్ రాసే ముందు ఒక్కసారి ఈ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ కానీ ఆ మ్యారథాన్ సెషన్ కానీ చూసుకుంటే హిస్టరీకి సంబంధించి మీ ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ మ్యాక్సిమం మార్క్స్ కూడా మీరు స్కోర్ చేసుకోవచ్చు. ప్రీవియస్ క్లాస్ ఏదైతే కండక్ట్ చేసామో మేము దానిలో క్లాస్ 11కి సంబంధించి చాప్టర్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం. ఆ చాప్టర్ 1లో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసాము అంటే స్టోనేజ్ కల్చర్స్ డిస్కస్ చేసాము అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పైన కూడా ఎలాబరేట్ డిస్కషన్ అనేది జరిగింది. నెక్స్ట్ మనము ఈ తమిళనాడు ఎన్సీఆర్టీస్ని బేస్ చేసుకుని నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆ చాప్టర్ 2లో మనకి కనిపించే థీమ్ ఏంటి ఒకసారి చూడండి. అర్లీ ఇండియా, ద చాల్కోలిథిక్, మెగాలిథిక్, ఐరన్ ఏజ్ అండ్ వేదిక్ కల్చర్స్. మనము ఈ రెండు టాపిక్స్ ఆల్రెడీ డిస్కషన్ అనేది అయిపోయింది దీనిపైన ఇన్ ద ప్రీవియస్ సెషన్. మీరు ఎలాబరేట్ డిస్కషన్ చేసాం. మీరు దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్ని కూడా దీనికి ముందు ఉన్న వీడియోలో చెక్ చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. చాల్కోలిథిక్ కానీ మెగాలిథిక్ కానీ మనము ఎలాబరేట్ డిస్కషన్ వీఆర్ డన్. సో మళ్ళీ ఇంకోసారి దీన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, ఎంతో ఎలాబరేట్గా డిస్కస్ చేసాం. కాబట్టి ఇవాళ క్లాస్లో మనం దేన్ని ఫోకస్ చేద్దాము అంటే వేదిక్ కల్చర్, ఐరన్ ఏజ్. అంటే ఐరన్ రాకముందు పరిస్థితులు ఏంటి, ఐరన్ ఇంట్రడక్షన్ తర్వాత, ఐరన్ టెక్నాలజీ ఇంట్రడక్షన్ తర్వాత ఏ విధంగా సొసైటీ అనేది చేంజ్ అయినది అనేది కూడా మనము ఆ డిఫరెన్సెస్ ద్వారా ఈజీగా ఒక టేబుల్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను ఇవాళ. సో మనం ఫోకస్ చేయాల్సిన చాప్టర్ ఇక్కడ ఏంటి అంటే వేదిక్ సివిలైజేషన్ ఆర్ వేదిక్ కల్చర్. అయితే ఇక్కడ డైరెక్ట్గా మనము ఫ్రెష్ స్లైడ్లోకి వెళ్ళిపోదాము. మనం ప్రతిసారి డిస్కస్ చేస్తున్న విధంగానే ఇక్కడ ఆర్ ఫోకస్ దేనిపైన ఉండాలి అంటే వేదిక్ కల్చర్. ఈ వేదిక్ కల్చర్ మనం చూసినట్టయితే దీనికి ఇంకో పేరేంటి అంటే ఆర్యన్ కల్చర్. ఇది సుమారుగా ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియన్ సబ్ కాంటినెంట్ లో అంటే ఫ్రమ్ 1500 BC ఆన్వర్డ్స్. మరి దాని తర్వాత టైం పీరియడ్ ని ఏ విధంగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు అంటే 1500 నుండి 1000 BC వరకు, మళ్ళీ 1000 BC ఆన్వర్డ్స్ అని పెట్టుకుందాం. ఎందుకు నేను ఈ 1000 BCని బెంచ్ మార్క్ గా తీసుకుంటున్నాను అంటే ఈ 1000 BC, సుమారుగా 1000 BC టైం పీరియడ్ లో ఐరన్ స్మెల్టింగ్ అనేది తెలుసుకోవడం జరిగింది ప్రజలు. అండ్ ఆ ఐరన్ ని సొసైటీలోకి తీసుకుని రావడం జరిగింది. ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టర్ లోకి తీసుకుని రావడం జరుగుతుంది. దాని తర్వాత అగ్రికల్చర్ సర్ప్లస్ వస్తుంది, ఇండస్ట్రియల్ సర్ప్లస్ వస్తుంది, దాని తర్వాత ట్రేడ్ అండ్ కామర్స్ సర్ప్లస్ వస్తుంది అండ్ విపరీతంగా సర్ప్లస్ ఆఫ్ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో ర్యాపిడ్ రెవల్యూషనరీ చేంజెస్ వర్ బ్రాట్ బై దిస్ ఐరన్ ఆఫ్టర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ ఐరన్ ఇన్ ద సొసైటీ. అందుకనే ఈ 1000 BC ఆన్వర్డ్స్ మనం ఏమని పిలుచుకోవాలి అంటే ఐరన్ ఏజ్. అయితే ఇక్కడ మనకి ఈ 1500 నుండి 1000 BC వరకు జరిగిన డెవలప్మెంట్స్ అన్ని చదవడానికి ఒక్క ఏకైక రిటర్న్ సోర్స్ ఏంటి అంటే ఋగ్వేద. దీన్ని అందుకనే ఋగ్వేదిక్ పీరియడ్ అని పిలవచ్చు. లేకపోతే అర్లీ వేదిక్ పీరియడ్ అని కూడా పిలుచుకోవచ్చు. ఏ టైం పీరియడ్ ని? దిస్ టైం పీరియడ్ 1500 to 1000 BC. ఎందుకంటే ఏకైక సోర్సు ఆ టైం పీరియడ్ లో ఏదైతే ఉందో ఈ డెవలప్మెంట్స్ ని అర్థం చేసుకోవడానికి అది ఋగ్వేద. అందుకనే దీన్ని పాపులర్ గా ఋగ్వేదిక్ పీరియడ్ అని పిలవచ్చు, లేకపోతే అర్లీ వేదిక్ పీరియడ్. ఐరన్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా లేటర్ వేదిక్ పీరియడ్ గా భావించాలి.
సో వేదిక్ కల్చర్, ఆర్యన్ కల్చర్. అసలు ఈ ఆర్యన్స్ అనేవాళ్ళు ఎవరు? ఆర్యన్స్ బిలాంగ్డ్ టు నార్డిక్ రేస్. ఆర్య ఈజ్ అ లింగ్విస్టిక్ టర్మ్, అంటే వాళ్ళు మాట్లాడే భాష పేరు. సో అందుకనే దీన్ని ఆర్యన్ కల్చర్ అని కూడా పిలవడం జరుగుతుంది. అదే సార్, మరి ఈ వేదిక్ కల్చర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ 1500 BC నుండి మొదలుకొని పర్టికులర్ గా 1000 BC తర్వాత మ్యాసివ్ వేదిక్ లిటరేచర్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది. అందుకనే ఇట్ ఈస్ పాపులర్లీ కాల్డ్ యాజ్ వేదిక్ కల్చర్. సో చూడండి ఎన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాము. ఇది సుమారుగా 1500 BC నుండి స్టార్ట్ అయింది. దిస్ స్టార్టెడ్ సమ్వేర్ అరౌండ్ 1500 BC. And the time period can be classified into two phases, from 1500 BC to 1000 BC. From 1000 BC onwards, 1000 BC is taken as a benchmark period because iron smelting technique was known to the people and iron was brought into the society that brought revolutionary rapid changes in the society, and hence that time period is known as Iron Age. And to study the developments that had happened during this period from 1500 to 1000 BC, there is only one written source available, that is Rigveda. And hence this time period is also called as Rigvedic period or early Vedic period. After the introduction of iron, as rapid changes, revolutionary changes were witnessed in the society, it is called as Iron Age, or it can be called as later Vedic period. Please remember these facts well. Now we need to discuss where these people have come from. And దీనిపైన చాలా థియరీస్ ఉన్నాయి. వీళ్ళు బయట నుండి ఎక్కడి నుండో రాలేదు, ఇక్కడ ఇండియన్ సబ్ కాంటినెంట్ కి సంబంధించిన వాళ్ళే అని ఒక థియరీ చెప్తుంది. వీళ్ళు టిబెట్ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు అని చెప్పి ఇంకో థియరీ చెప్తుంది. లేకపోతే ఆర్టిక్ సర్కిల్ నుండి వచ్చిన వాళ్ళు అని చెప్పి ఇంకో థియరీ చెప్తుంది. అట్లా రకరకాల థియరీస్ ఉన్నాయి. కానీ మనము వీ హ్యావ్ టు గో విత్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ. మనం ప్రతిసారి చేస్తున్న విధంగానే ఎక్కడైతే కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండదో, మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ ఏం ఆలోచిస్తున్నారనే ఆలోచనతోనే మనం కూడా ముందుకు పోవాలి. హిస్టరీ అంత సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి రేపొద్దున ఏదైనా కాంక్రీట్ ఎవిడెన్స్ నిజంగానే దొరికితే మన ఆలోచన కూడా దాని పరంగానే మారే విధంగా మనము తయారవ్వాలి. సో ఇప్పుడున్న థియరీస్ ప్రకారంగా మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ఏంటి అంటే మ్యాక్స్ ముల్లర్ అనే మనిషి చెప్పిన థియరీ. అది ఏంటి అంటే దీస్ పీపుల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా, దే హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. ఈ మ్యాక్స్ ముల్లర్ ఎవరు అంటే హీ వాజ్ అన్ ఇండోలజిస్ట్. ఇండాలజీ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్. ఇండియన్ సబ్ కాంటినెంట్ కి సంబంధించిన ఏన్షియంట్ సివిలైజేషన్స్ అండ్ కల్చర్స్ పైన ఒక కంపారిటివ్ స్టడీ లేకపోతే రీసెర్చ్ చేసే విధంగా ఉన్న సబ్జెక్ట్ అన్నమాట. ఏంటి అంటే ఇండాలజీ. దాన్ని చేసిన మనుషులను ఏమని పిలవాలి అంటే ఇండాలజిస్ట్ అని పిలవాలి. అట్లా ఇండాలజీ పైన చాలా కమాండ్ తెచ్చుకున్న మనిషి మ్యాక్స్ ముల్లర్. ఆయన ఓన్ రీసెర్చ్ చేసి ఆయన కంక్లూడ్ చేసింది ఏంటి అంటే ఆర్యన్స్ హావ్ మైగ్రేటెడ్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. ఇక్కడ ఏ పర్టికులర్ ప్లేస్ అనేది తెలీదు, బట్ డెఫినెట్ గా సెంట్రల్ ఏషియా నుండి వచ్చారని మాత్రం చెప్పడం జరిగింది. ఆయనకి బలంగా ఎవిడెన్స్ గా నుంచున్నది ఏంటి అంటే బోగస్కాయ్ ఇన్స్క్రిప్షన్. ఇది ఏ ప్లేస్ లో దొరికింది అంటే టర్కీ. ఇప్పుడున్న టర్కీలో బోగస్కాయ్ అనే ప్రాంతంలో ఒక ఇన్స్క్రిప్షన్ ఈయన చూడటం జరిగింది. దాన్ని డీకోడ్ చేశాడు. దానిలో తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఆర్యన్స్ హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టువర్డ్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్, అంటే ఈస్టర్న్ డైరెక్షన్ లో మూవ్ అయ్యారు అని చెప్పి ఆయన తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ ఆర్యన్స్ ఈయన రూల్ అవుట్ చేసింది ఏంటి అంటే ఆర్యన్స్ ఈ సెంట్రల్ ఏషియా నుండి డిఫరెంట్ బ్రాంచెస్ లో మైగ్రేట్ అవ్వడం జరిగింది. ఒక బ్రాంచ్ ఏమో ఈస్టర్న్ డైరెక్షన్ లో మైగ్రేట్ అవ్వడం జరిగింది, ఇంకో బ్రాంచ్ ఏమో వెస్టర్న్ డైరెక్షన్ లో మైగ్రేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఆ బోగస్ కాయిన్ తీసుకుందాం ఒక పాయింట్ ఆఫ్ ఆరిజిన్ లాగా. అక్కడ నుండి ఒక గ్రూప్ ఈస్టర్న్ డైరెక్షన్ లో మైగ్రేట్ అయింది అనుకుందాం. సో అక్కడ వాళ్ళు కమ్ అక్రాస్ అయిన ప్రాంతాలు ఏంటి, వెళ్ళి చూసిన ప్రాంతాలు ఏంటి ఆ మైగ్రేషన్ లో అంటే పర్షియా కానీ ఇరాన్ కానీ.
మన నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఇప్పుడున్న పంజాబ్, పాకిస్తాన్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఉండడం జరిగింది. తర్వాత వాళ్ళ మైగ్రేషన్ అనేది కంటిన్యూ అయ్యి ఫైనల్ గా వీళ్ళు సెటిల్ లైఫ్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు అంటే ఇండో గ్యాంజెటిక్ రీజన్కి వచ్చి అక్కడ నుండి సెటిల్ లైఫ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో చూసిన మాదిరిగా పెద్ద ఎత్తున అర్బనైజేషన్ కానీ పెద్ద ఎత్తున సిటీస్ కానీ అది సెకండ్ ఫేజ్ ఆఫ్ అర్బనైజేషన్ అనేది మనం లేటర్ వేదిక్ పీరియడ్ లో చూడొచ్చు. మరి ఈ వెస్టర్న్ డైరెక్షన్ లో ఒక గ్రూప్ వెళ్ళింది కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ స్థిరపడ్డారు అంటే గ్రీస్ కానీ దానికి సమీపంలో ఉన్న ఐలాండ్స్ లో కానీ అక్కడ ఉండి అక్కడ సెటిల్ లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ అయింది అనమాట. ఇది మ్యాక్స్ ముల్లర్ తెలుసుకున్న విషయం. అండ్ అంతేకాకుండా ఈయన వీళ్ళ లాంగ్వేజెస్ పైన అంటే ఇప్పుడు వీళ్ళు పర్షాలో ఉండడం జరిగింది, పర్షాలో సెటిల్ అవ్వడం జరిగింది, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో రావడం జరిగింది, దాని తర్వాత గ్రీస్ లోకి వెళ్ళడం జరిగింది. ఇవి లాంగ్వేజెస్ కూడా చూసినట్టయితే చాలా కామనాలిటీస్ ఈయనకి కనిపించినాయి అనమాట. వీళ్ళకి ఈయన కానీ ఈయనతో పాటు సహకరించిన మనుషులకు కానీ ఆ కామనాలిటీస్ ఏంటి అంటే వాడే పదాలలో సిమిలారిటీస్ ఉండడం. ఇప్పుడు సాంస్క్రిట్ లో మదర్ ని మాతృ అని పిలుస్తారు, గ్రీక్ లో మ్యాటర్ అని పిలుస్తారు. సో ఒక విధంగా చూసినట్టయితే దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ సిమిలారిటీ ఇన్ ద యూసేజ్ ఆఫ్ వర్డ్స్. అంటే ఈ వర్డ్స్ లో ఈ లాంగ్వేజెస్ లో ఒక కామన్ థింగ్ అనేది ఆయనకు కనిపించడం జరిగింది. దానితోని ఆయన రివీల్ చేసింది ఏంటి అంటే ఈ కామనాలిటీ ఎందుకు అయి ఉంటుంది అంటే ఈ కామన్ ఫీచర్ ఎందుకు ఉండుండొచ్చు ఈ లాంగ్వేజెస్ లో మధ్యలో అంటే దేర్ మైట్ హ్యావ్ బీన్ అ కామన్ యాన్సిస్ట్రీ దట్ కుడ్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ సమ్వేర్ ఇన్ సెంట్రల్ ఏషియా అని చెప్పడం జరిగింది. అండ్ దిస్ ఈస్ అ మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ. ఒకసారి మనం పాయింట్స్ అన్ని రివైజ్ చేసుకుందాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వేదిక్ లిటరేచర్ బికాస్ massive Vedic it is called as Vedic culture because massive Vedic literature was produced starting from 1500 BC and particularly after 1000 BC massive Vedic literature was produced. It is also called as Aryan culture because Aryans are the people from Nordic race and they used to speak a language called Arya and hence the name Aryan culture. And this time period has started, the time period of Vedic culture in Indian subcontinent has started somewhere around 1500 BC. Later we can classify the time period into two phases. From 1500 BC to 1000 BC before the introduction of iron and from 1000 BC after the introduction of iron. The early phase is called as early Vedic period or you can simply call it as Rigvedic period because Rigveda stands as only single source, written source to understand the developments that had happened during this period. And from 1000 BC we can call it as Iron Age or later Vedic period. Please remember these points well. So ఇక్కడ మనము ఇంకో విషయం మనము గమనించాల్సింది ఏంటి అంటే ఈ ఆరియన్స్ అనే వాళ్ళు ఇక్కడ నుండి మైగ్రేట్ అయ్యారు. దానికి సంబంధించి చాలా థియరీస్ ఉన్నాయని చెప్పాను. మ్యాక్స్ ముల్లర్స్ థియరీ ఇస్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ఇప్పుడున్న పరిస్థితుల పరంగా. ఫ్యూచర్ లో చేంజ్ అవ్వచ్చు, ఏదైనా కాంక్రీట్ ఎవిడెన్స్ దొరికితే డెఫినెట్ గా అది మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడున్న పరిస్థితులలో ద సెంట్రల్ ఏషియన్ థియరీ ఇస్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ. ఇట్ వాస్ brought by an Indologist named Max Muller. According to him, they have migrated from Central Asia. And a strong source for him to rule out that they have come from Central Asia was Bogoskoy inscription. It is the name of a place in Turkey. So, Max Muller also understood that there are commonalities between the languages that were developed by Aryans in their journeys in the eastern direction and western direction. The commonalities are seen because of a common ancestry might be, and that common ancestry might have started somewhere in Central Asia. So ఇది ఇంట్రడక్షన్ పార్ట్. సో మనం ఈ తమిళనాడు ఎన్సీఆర్టీస్ బేస్ చేసుకుని మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే అసలు ఆరియన్స్ మైగ్రేట్ అయ్యారన్నారు నిజమే, మరి ఎందుకు ఏ పరిస్థితులలో మైగ్రేట్ అవ్వాల్సి వచ్చింది అని ఆలోచిస్తే దానికి కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ ఏది లేదు. దాన్ని బేస్ చేసుకుని కూడా ఒక 3 థియరీస్ ఉన్నాయి. అది ఏంటి అంటే ఏదైనా ఉండొచ్చు దీనిలో పాసిబిలిటీ, ఏదైనా న్యాచురల్ కెలామిటీ అక్కరై ఉండొచ్చు ఆ సెంట్రల్ ఏషియాలో, పెద్ద ఎర్త్క్వేక్ కానీ లేకపోతే ఇంకేదైనా న్యాచురల్ కెలామిటీ, లేకపోయింటే ఏదైనా రిసోర్సెస్ అనేవి అక్కడ చాలా తక్కువ శాతంలో ఉండి ఉండొచ్చు, అందుకనే ఒక కొత్త లొకేషన్ వైపు వీళ్ళు వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి ఇంకో థియరీ. న్యాచురల్ కెలామిటీ ఈజ్ వన్ రీజన్, ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ ఈజ్ అనదర్ రీజన్. థర్డ్ది
అప్పుడు వీళ్ళంతా కూడా ట్రైబ్సే, అప్పుడు మనుషులంతా కూడా ట్రైబల్ లైఫ్సే. సో వేరే ట్రైబ్ నుండి ఏదైనా పవర్ఫుల్ ట్రైబ్ నుండి వీళ్ళకి థ్రెట్ ఉండొచ్చు, అందుకనే కొత్త సేఫర్ లొకేషన్కి వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి ఇంకో థియరీ. దీనిలో ఏదైనా కరెక్ట్ రీజన్ ఉండొచ్చు, కానీ డెఫినెట్గా ఈ సెంట్రలేషన్ థియరీ ప్రకారం వీళ్ళు సెంట్రల్ ఏషియా నుండి మైగ్రేట్ అయిన మనుషులు ఇప్పుడున్న నమ్మకం ప్రకారం. నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ ఏంటి అంటే, వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ ఆర్యన్ కల్చర్ ఆర్ వేదిక్ కల్చర్, వీ నీడ్ టు లెర్న్ బేసిక్ ఫ్యూ, అంటే కొన్ని మనకి అవేర్నెస్ ఉండాలి ఈ వేదిక్ లిటరేచర్ పై. దాన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు మనకి పెద్ద ఎత్తున ఉన్నాయి మన ఎగ్జామ్ లో. చూద్దాం మనం స్ట్రేట్ అవే. లెట్ us go into the టాపిక్ వేదిక్ లిటరేచర్. ఈ వేదిక్ లిటరేచర్ మనం చూసినట్టయితే నేను గ్రాస్ రూట్ అంటే స్క్రాచ్ నుండి స్టార్ట్ చేస్తాను, మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వేద ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ విద్. విత్ మీన్స్ టు అక్వైర్ నాలెడ్జ్. దేనిపైన ఈ నాలెడ్జ్ ని అక్వైర్ చేయాలి అంటే ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్. ఎన్వైరన్మెంట్ అనేది ఆ టైంలో మనుషులని చాలా కమాండ్ చేసేది. సో దాన్ని ప్లీజ్ చేసుకుంటూనో లేకపోతే ఇంకా వేరే విధాలుగానో మనం దాన్ని దాని అథారిటీ నుండి బయటకు పడి మనం ఒక సెటిల్ లైఫ్ లీడ్ చేయాలని చెప్పి దానిపైన జరిగిన రీసెర్చ్ అనమాట, దానిపైన నేర్చుకున్న నాలెడ్జే ఈ వేద. సో వేద ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ విత్. విత్ దిస్ టు అక్వైర్ నాలెడ్జ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్. In order to gain control on these environmental forces or to please these environmental forces, ఏదైనా అనుకోవచ్చు. అయితే ఇక్కడ there are 4 stages of acquiring knowledge. ఇనిషియల్ గా ఏంటి అంటే దాన్ని మనం ఏమని పిలవాలి అంటే సంహిత అని పిలవాలి. సంహిత అంటే టు ప్రైజ్. ఇదంతా కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ అన్నమాట, కంప్లీట్లీ మ్యాజికల్. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు వాన పడలేదు, కానీ మనం ఒక లైఫ్ ని లీడ్ చేయాలంటే డెఫినెట్ గా రెయిన్ఫాల్ మనకి అవసరం ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. కానీ మనకి డ్రింకింగ్ వాటర్ ఉండాలన్నా, అగ్రికల్చరల్ ప్రాక్టీస్ చేయాలన్నా, పంటలు పెరగాలన్నా వాటర్ ఖచ్చితంగా ఉండాలి. వాటర్ మంచిగా ఉండాలి, హార్వెస్ట్ మంచిగా ఉండాలి అంటే రెయిన్ గాడ్ చాలా ప్లీజింగ్ గా ఉండాలి. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వానలు ఒకవేళ కురవని పక్షాన వీళ్ళు ఆ రెయిన్ గాడ్ ని ప్రేజ్ చేసేవాళ్ళు అనమాట. అట్లా ఫస్ట్ టైం చేస్తారు, సెకండ్ టైం చేస్తారు, 10th టైం. ఆ 10th టైం రెయిన్ గాడ్ ఇన్వోక్ అంటే నిజంగా వర్షం పడింది అనుకుందాం. సో అది ఒక సొల్యూషన్ గా భావించడం జరిగింది ఆ టైం పీరియడ్. ఏది ఈ ప్రేజింగ్ చేస్తే రెయిన్ గాడ్ అనేది ఇన్వోక్ అవుతుంది. అట్లా ప్రేజ్ చేస్తే అర్త్క్వేక్ కూడా చల్లబడతాడు అనమాట. అట్లా ప్రేజ్ చేస్తే వెదర్ కండిషన్స్ కూడా బాగుండే అవకాశాలు అట్లా. సో త్రూ ప్రేజింగ్ అనమాట. ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్, కంప్లీట్లీ మ్యాజికల్. సో ఏదైతే అక్కడ నేర్చుకున్నారో ఇట్ వాస్ కంపైల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సంహితాస్. సంహిత మీన్స్ టు ప్రేజ్. ఏ విధంగా ప్రేజ్ చేస్తే మనకు వానలు వచ్చాయి, ఏ విధంగా ప్రేజ్ చేస్తే అర్త్క్వేక్ అనేది ఆగిపోయింది, ఏ విధంగా ప్రేజ్ చేస్తే సైక్లోన్స్ అనేవి ఆగిపోవడం జరిగింది, ఏ విధంగా ప్రేజ్ చేస్తే అగ్రికల్చరల్ ప్రాక్టీస్ బాగుంది, ఈ విధంగా. సో ఆ నాలెడ్జ్ అంతా కూడా బుక్స్ ఫామ్ లో కంపైల్ చేయడం జరిగింది, దాన్నే సంహిత. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే త్రూ ప్రైజింగ్. సెకండ్ ఏంటి అంటే బ్రాహ్మణ. దిస్ ఈస్ టు పర్ఫార్మ్ రిచువల్స్. ఎందుకు? మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ ని ప్లీజ్ చేయడానికి. ఇంతకు ముందేమో పొగడతలు చేసేవాళ్ళు, ప్రేజ్ చేసేవాళ్ళు, దండం పెట్టుకునేవాళ్ళు, ప్రేయర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే రిచువల్స్, పర్ఫార్మింగ్ యాగాస్ అండ్ యజ్ఞాస్ టు ప్లీజ్ దోస్ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్. అట్లా ఇక్కడ కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ గానే మొదలైంది. ఇది ఒక 10 సార్లు యజ్ఞాలు చేసేవాళ్ళు, 10వ సారి ఒకవేళ వాన పడి ఉంటే అది డెఫినెట్ గా ఈ పర్టికులర్ యజ్ఞం పట్ల ఆ రెయిన్ గాడ్ ఇన్వోక్ అవ్వడం జరిగింది, అంటే చాలా సంతోషించడం జరిగింది అని నమ్మి దాన్ని ఒక నాలెడ్జ్ బుక్ గా చేయడం జరిగింది. అదే ఆ నాలెడ్జ్ అంతా కూడా బ్రాహ్మణాల్లో రాసుకోవడం జరిగింది. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే
through praising. Second stage is to acquire knowledge through performance of rituals. థర్డ్ది ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఇవన్నీ చేసినాక చాలా విషయాలు అబ్జర్వ్ చేసి ఉంటారు, చాలా ఎక్స్పెరిమెంట్లు అయినాయి, ట్రయల్ అండ్ ఎర్రర్స్ అయినాయి, కానీ ఆ జర్నీలో వీళ్ళు ఏదో ఒకటి అద్భుతమైన విషయం నేర్చుకుని ఉంటారు. ఆ నేర్చుకున్నది ఎన్లైటన్ అవ్వడానికి వీళ్ళు అంటే ఆ అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ మనం ఏమేం చూసాం మన జర్నీలో అని చూడడానికి ఈ థర్డ్ స్టేజ్ ఏంటి అంటే ఆర్యంకా అని పిలుస్తారు అన్నమాట. ఇక్కడ ఏం చేస్తారు అంటే దే రిటైర్ టు ఫారెస్ట్స్ అండ్ మెడిటేట్. ఫారెస్ట్కి అంకితం అయిపోయి ఒక చెట్టును చూసుకొని దాని కింద కూర్చొని దే స్టార్ట్ మెడిటేటింగ్, దే స్టార్ట్ అనలైజింగ్ వాట్ ఎవర్ దే హ్యావ్ అబ్జర్వ్డ్, వాట్ ఎవర్ దే హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్. అసలు ఇది ఎక్కడ లూప్ హోల్ ఉంది, అసలు ఏ విధంగా ఉంది, ఆ క్రమంలో చాలా విషయాలు నిజమైన విషయాలు నేర్చుకుంటారు అనమాట. ఆ వెదర్ కండిషన్స్ పైన కానీ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ దే గెట్ ఎన్లైటెడ్. ఫైనల్లీ ఒక నాలెడ్జ్ అనేది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఫోర్త్ స్టేజ్ ఈ నాలెడ్జ్ అనేది అక్కడ ఆగిపోడు, నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా వెళ్ళాలి. దో ఫోర్త్ స్టేజ్ ఏమని పిలవాలి అంటే ఉపనిషత్. ఇదేంటి అంటే పాసింగ్ ఆన్ దిస్ నాలెడ్జ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. హౌ? త్రూ అ డైలాగ్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్స్. సో వీళ్ళు ఎన్లైటెన్ అయిన వాళ్ళు అందరూ టీచర్స్ అయిపోతారు అనమాట. నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక గురుకుల ఎడ్యుకేషన్ ద్వారా, అంటే గురువు ఇంటికే వెళ్ళి అందరూ శిష్యులు నేర్చుకుంటారు కాబట్టి ఆ టైం పీరియడ్ లో ఆ ఎడ్యుకేషన్ ద్వారా ఒక డైలాగ్ అనేది జరిగింది అనమాట. స్టూడెంట్స్ డిస్కస్ చేసేవాళ్ళు, ప్రశ్నలు వేసేవాళ్ళు, టీచర్ ఆన్సర్ చేసేవాళ్ళు. అంటే ఆ నాలెడ్జ్ ఎక్కడి నుండి సేకరించడం జరిగిందంటే ఈ స్టేజెస్ ద్వారా. ఫైనల్లీ ఎన్లైటెన్ అయింది ఎక్కడ అంటే రిటైరింగ్ టు ద ఫారెస్ట్. ఆ నాలెడ్జ్ ఎట్లా పాస్ ఆన్ చేస్తున్నారు నెక్స్ట్ జనరేషన్స్ కంటే త్రూ ఉపనిషత్స్. ఉపనిషత్ ఈజ్ ఆల్సో అక్వైరింగ్ నాలెడ్జ్. హౌ? త్రూ అ డైలాగ్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. సో నెక్స్ట్ జనరేషన్స్ అక్వైర్ చేసే నాలెడ్జ్ ఏంటంటే ఇది ఉపనిషత్. సో ఇక్కడ రాస్తున్నాను డైలాగ్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్స్. సో దీస్ ఆర్ ద 4 stages ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్. ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి చూసుకోండి ఎంత ఆర్గనైజ్డ్ ఉంది ఇది. వేద ఈస్ ద వర్డ్ దట్ ఈస్ derived from the with. With means to know something about it. To know something about particularly about the environmental forces. And there are 4 stages of acquiring knowledge. The first stage is through praising. The first stage is called as Samhita, it is through praising. The second stage is called as Brahmana, it is through performance of rituals. The third stage is called as Aryanka, where people get retired to the forest and they start analyzing, they do meditation and they get enlightened. And the fourth stage is to pass on this knowledge to the next generations through a dialogue between teacher and students. సో ఇవే నాలెడ్జ్ బుక్స్ లాగా కంపైల్ చేయడం జరిగింది, అంటే ఒక బుక్ల రూపంలో కంపైల్ చేయడం జరిగింది టోటల్గా. సో ఇది నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవడానికి కాబట్టి ఎన్ని రకాల నాలెడ్జ్ బుక్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇది మనం స్కూల్లో కూడా నేర్చుకుని ఉంటాం. దేర్ ఆర్ 4 వేదాస్. వేద అంటే ఏంటి అంటే అన్ని కూడా నాలెడ్జ్ బుక్లు అనమాట. దేర్ ఆర్ 4 వేదాస్ అంటే దేర్ ఆర్ 4 నాలెడ్జ్ బుక్స్. ఏంటి అది? అర్లియస్ట్ వాజ్ రిగ్వేద, సెకండ్ ది యజుర్వేద, మూడోది సామవేద, ఫోర్త్ ది అథర్వవేద. సో 4 నాలెడ్జ్ బుక్స్ లో కూడా మనకి 4 స్టేజెస్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్ మనం చూడొచ్చు. ఎందుకంటే ఇవన్నీ నాలెడ్జ్ బుక్స్. ఈ నాలెడ్జ్ బుక్స్ లో నాలెడ్జ్ ఏ విధంగా వచ్చిందంటే త్రూ 4 స్టేజెస్. సో మనకి ఋగ్వేదాలు, సంహిత, బ్రాహ్మణ, ఆర్యంక, ఉపనిషత్తులు కనిపిస్తాయి ఒక పేరుతోని. మనకి యజుర్వేదాలో కూడా డిఫరెంట్ పేర్లతోని సంహిత, బ్రాహ్మణ, ఆర్యంక, ఉపనిషత్తులు కనిపిస్తాయి. అట్లా ఈ 4 నాలెడ్జ్ బుక్స్ లో ఈ 4 స్టేజెస్ ఆఫ్ నాలెడ్జ్ మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ ఏదైతే సేకరించారో అవే నాలెడ్జ్ బుక్స్ రూపంలో తీసుకుని రావడం జరిగింది. దేర్ ఆర్ 4 నాలెడ్జ్ బుక్స్: ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వవేద. ఋగ్వేద చూసినట్టయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్
అ నాలెడ్జ్ బుక్ ఆఫ్ హిమ్స్. కంప్లీట్ గా శ్లోకాస్ ఉంటాయి దీంట్లో. హిమ్స్ అంటే శ్లోకాస్. అయితే ఇక్కడ మనం కొంచెం ఫ్యాక్చువల్ డేటా మాట్లాడుకోవాలి. ఇక్కడ నేను ఇంకో ఫ్రెష్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 4 నాలెడ్జ్ బుక్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి రాసుకుందాం. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. 4 నాలెడ్జ్ బుక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఋగ్వేదతో స్టార్ట్ చేద్దాం. ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ హిమ్స్, అంటే కంప్లీట్ గా శ్లోకాస్ ఉంటుంది. ఆర్ శ్లోకాస్ అని రాసుకుందాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే 1028 శ్లోకాస్ ఉన్నాయి ఈ బుక్ ఆఫ్ నాలెడ్జ్. మోస్ట్ ఆఫ్ ద శ్లోకాస్ అంటే మోస్ట్ ఫేవరెట్ గాడ్. ఆ టైంలో ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ నే పర్సానిఫై చేశారనమాట. భయంకరంగా స్ట్రాంగ్ ఉన్న వాటికి మేల్ రూపం ఇచ్చారు, నాజుగ్గా అందంగా కనిపించే వాటికి ఫీమేల్ రూపం ఇవ్వడం జరిగింది అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద శ్లోకాస్ ఆర్ హిమ్స్ వర్ డెడికేటెడ్ టు వార్ గాడ్ ఇంద్ర. ఇంద్ర వాజ్ ద మోస్ట్ ఫేవరెట్ గాడ్. ఎప్పుడు? ఋగ్వేదిక్ పీరియడ్ లో, అంటే అర్లీ వేదిక్ పీరియడ్. సో మోస్ట్ ఆఫ్ ద శ్లోకాస్ వర్ డెడికేటెడ్ టు. సెకండ్ ది మనం చూసినట్టయితే యజుర్వేద. ఇది దేంతో డీల్ చేస్తుంది అంటే ఇట్ డీల్స్ విత్ అ ప్రొసీజర్ టు పర్ఫార్మ్ రిచువల్స్. అసలు రిచువల్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి అనేది ఎంతో అద్భుతంగా దీనిలో రాయడం జరిగింది. అయితే ఈ యజుర్వేద కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. శుక్ల యజుర్వేద, కృష్ణ యజుర్వేద. శుక్ల అంటే వైట్, కృష్ణ అంటే బ్లాక్. ఎందుకు తీసుకొచ్చారు ఇది అంటే ఇది ప్రొసీజర్ టు పర్ఫార్మ్ రిచువల్స్ కాబట్టి వైట్ కంప్లెక్షన్ స్కిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఒక పర్టికులర్ ప్రొసీజర్ పెట్టి, డార్క్ కంప్లెక్షన్ స్కిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఒక రకమైన ప్రొసీజర్ పెట్టడం జరిగింది. అది దేనిలో అంటే మన యజుర్వేదాలో. సో యజుర్వేద ఫైనల్లీ డీల్స్ విత్ ద ప్రొసీజర్ టు పర్ఫార్మ్ రిచువల్స్ అండ్ ఇట్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 2 types. One is called as Shukla Yajurveda, which is completely dedicated for the people with white complexion skin. And the second one is called as Krishna Yajurveda. It is completely dedicated for the people with dark complexion skin. Okay, next ది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సామవేద. It is a knowledge book on music. ఈ శ్లోకాలు కానీ ఈ ప్రేయర్స్, ఈ మంత్రాలు కానీ ఒక చాంటింగ్ చేస్తారనమాట. ఒక పాడే విధంగా ఉంటుంది అనమాట పురోహితులు చేసేది. సో అది చేయాలి అంటే ఒక్కొక్క మంత్రం కానీ ఒక్కొక్క పద్యం కానీ ఒక ఫ్రీక్వెన్సీలో చెప్పి మళ్ళీ హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వచ్చి మళ్ళీ మోడరేట్ చేసుకోవడం జరుగుతుంది చాంటింగ్ అనేది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మనం అందరం టెంపుల్స్కి వెళ్తాం కాబట్టి చాలా మంది అక్కడ పురోహితులు ఎన్నో వివిధమైన మంత్రాలు, పద్యాలు చెప్తా ఉంటారు కాబట్టి ఆ చాంటింగ్ ఒక రిథమింగ్ గా ఉంటుందండి. అంటే ఒక మ్యూజిక్ పైన ఖచ్చితంగా దాని బేస్ చేసుకునే మ్యూజిక్ పైన కూడా ఖచ్చితంగా ఒక కమాండ్ అనేది ఉంటుందన్నమాట వీళ్ళకి. అది ఇంకా మనం ఇన్డెప్త్కి వెళ్ళి మాట్లాడుకుందాం. డోంట్ వరీ అబౌట్ దట్. ఇంకా ఫర్దర్ లిటరరీ పార్ట్స్ చెప్పినప్పుడు నేను చెప్తా. అథర్వవేద ఏంటి అంటే ఇట్ డీల్స్ విత్ అకల్ట్ సైన్స్. అకల్ట్ సైన్స్ నేను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఆకల్ట్ సైన్స్ అంటే ఏంటి అంటే ద సైన్స్ దట్ హెల్ప్స్ us ఇన్ రిమూవింగ్ ఈవిల్ ఫ్రమ్ ద సొసైటీ. చెడుని అంతరించడానికి ఉపయోగపడే ఒక సైన్స్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ తాంత్రిక్ ట్రెడిషన్ కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ. సో అథర్వవేద దేంతో డీల్ చేస్తుందంటే ఆకల్ట్ సైన్స్, చెడుని నిర్మూలించే ఒక సైన్స్ గా ఇది ఒక బుక్ ఆఫ్ నాలెడ్జ్ గా నుంచోవడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద 4 books ఆఫ్ నాలెడ్జ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫైనలీ ఈ వేదిక్ లిటరేచర్ అంటే వేద ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ విత్ మీన్స్ టు అక్వైర్ నాలెడ్జ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్. సో దేర్ ఆర్ 4 stages of acquiring knowledge. The first stage is called as Samhita, second is Brahmana, third is Aryanka, the fourth one is Upanishad. And you find all these 4 stages in all these knowledge books. అక్కడ ఏదైతే సేకరించారో నాలెడ్జ్ బుక్స్ గా మార్చడం జరిగింది. ఆ నాలెడ్జ్ బుక్స్ మొత్తం 4 రకాలు: ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వవేద. అసలు ఇవి చదవాలంటే
ఏది ఈ దీనిలో ఉన్న విషయాలు మనకు తెలవాలంటే ఈ నాలెడ్జ్ బుక్స్ లో దీనికి 6 ప్రిడిసిసర్స్ ఉన్నాయి. అంటే ఒక 6 నేర్చుకోవాలన్నమాట మనుషులు అనేది. అంటే వాళ్ళకి ఒక కమాండ్ ఉండాలి ఆరిటి పట్ల. వాటిని ఏమని పిలుస్తారు అంటే వేదాంగాస్ అని పిలవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ వేదిక్ లిటరేచర్, వేదాంగాస్. వేదాంగాస్ చూసుకున్నట్టయితే మొత్తము దెర్ ఆర్ 6 వేదాంగాస్. టోటలీ దెర్ ఆర్ 6 వేదాంగాస్. ఈ వేదాంగాస్ ని అంటే నేమే చెప్తుంది మనకి ఇక్కడ కాబట్టి దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ లిమ్స్ ఆఫ్ వేదాస్. వేదాల యొక్క అంగాలు అన్నమాట, లిమ్స్ ఆఫ్ వేదాస్. వితౌట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాంగాస్ వన్ కెన్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్. సో వేదాల్లో చెప్పినవి మనకి అర్థం కావాలి అంటే అసలు మనకి వీటిపైన మంచి కమాండ్ ఉండాలి. అవి ఏంటి 6 అనేది మనం ఇప్పుడు చూద్దాం. శిక్ష వేదాంగ. This deals with phonetics, అంటే స్టడీ ఆఫ్ సౌండ్. ఇప్పుడు ప్రీస్ట్లు శ్లోకాలు చాంట్ చేస్తూ ఉంటారు. అంటే అసలు ఆ చాంటింగ్ అప్పుడు మనకు తెలియాలి ఒక మనిషి మాట్లాడుతున్నాడా, పాడుతున్నాడా, పద్యాలు చెప్తున్నాడా, మంత్రాలు చదువుతున్నాడా. అంటే వన్ షుడ్ హ్యావ్ కమాండ్ ఆన్ ఫోనెటిక్స్. ఫోనెటిక్స్ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ సౌండ్. సౌండ్ ని రికగ్నైజ్ చేయాలి ఫస్ట్. అరుస్తున్నాడా, ఏడుస్తున్నాడా, నవ్వుతున్నాడా, ఆ విధంగా అనమాట. సో శిక్ష వేదాంగా డీల్స్ విత్ ఫోనెటిక్స్, స్టడీ ఆఫ్ సౌండ్. సెకండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఛందస్. It deals with metric system to measure the levels of sound. ఒక్కొక్క రిచువల్ కి ఒక్కొక్క రకమైన చాంటింగ్ ఉంటుంది పురోహితులు చదివి. కొన్ని హై పిచ్ పైన చెప్పడం జరుగుతుంది, అట్లా మళ్ళీ కిందకి తీసుకొచ్చి మోడరేట్ గా చేసి చాలా లో వాయిస్ లో చెప్పి మళ్ళీ హై పిచ్ కి వెళ్తారు. అంటే యూ హ్యావ్ టు బి అంటే దానిలో వేదాల్లో ఉన్నది నేర్చుకోవాలి అంటే దీనిపైన కూడా ఒక మెట్రిక్ సిస్టమ్, ఏది ఎట్లా చాంట్ చేయాలి, ఏ ఫ్రీక్వెన్సీ పైన చేయాలనే దానిపైన కూడా మనకి మంచి కమాండ్ ఉండాలి. చూడండి ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకోవడం జరిగింది. టు మెజర్ ద లెవెల్స్ ఆఫ్ సౌండ్. థర్డ్ది మనం చూసినట్టయితే వ్యాకరణ. ఏంటి వ్యాకరణ అంటే మనకు అందరికి తెలిసిందే గ్రామర్. ఒక మనిషి చెప్పింది మనకి ఎప్పుడు అర్థమవుతుంది, మనకి గ్రామర్ కూడా తెలిసి ఉండాలి. ఆ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, ఆ గ్రామర్ తెలిసి ఉండాలి, ఆ వర్డ్స్ కూడా తెలిసి ఉండాలి. ఆ విధంగా అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఫోర్త్ది ఏంటి అంటే నిరుక్త. నిరుక్త వేదాంగ. ఇట్ డీల్స్ విత్ ఎటిమాలజీ. ఎటిమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ వర్డ్స్. అంటే వర్డ్స్ గురించి కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే మనం మాట్లాడింది ఎట్లా అర్థమవుతుంది. ఫస్ట్ మనకి వర్డ్స్ గురించి తెలియాలి, గ్రామర్ గురించి కూడా తెలియాలి. సో ఎటిమాలజీ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ వర్డ్స్, ద ఎవల్యూషన్ ఆఫ్ వర్డ్స్. చూడండి ఎంత ఆర్గనైజ్డ్ ఉంది వేదిక్ లిటరేచర్. ఫిఫ్త్ది మనం చూసినట్టయితే జ్యోతిష్య ఆర్ ఖగోళ. ఇదేంటి అంటే జ్యోతిష్యం మనకు తెలిసింది ఆస్ట్రాలజీ ఆర్ ఆస్ట్రానమీ. ఇంతకు ముందు రెండు కలిపే చదివేవాళ్ళు అనమాట. బోత్ వర్ టుగెదర్ అర్లియర్. లేటర్ దే బికేమ్ డిఫరెంట్ డిసిప్లిన్స్. జ్యోతిష్య is called as astronomy, astrology. Astronomy is called as ఖగోళ శాస్త్ర. ఇదెందుకు అంటే వెన్ టు పర్ఫార్మ్ రిచువల్, ఎప్పుడు కండక్ట్ చేయాలి రిచువల్ అనేది, వేర్ టు పర్ఫార్మ్ రిచువల్, ఎక్కడ చేయాలి అంటే నార్త్ లో కూర్చొని చేయాలా, సౌత్ లో కూర్చొని చేయాలా, ఈస్టర్న్ డైరెక్షన్ లో కూర్చొని చేయాలా, ఆ విధంగా అనమాట. సో చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో. సో స్టడీ ఆఫ్ సౌండ్ ఉంది ఇక్కడ, మనకి మెట్రిక్ సిస్టమ్ ఉంది, ఎంత సైంటిఫికల్ గా అయిపోయినాయి చూడండి. మెల్లమెల్లగా ఒక మ్యాజికల్ అనేది మెల్లమెల్లగా సైన్స్ గా మారి ఒక ఫిలాసఫీ అయి
ఒక రిలీజియస్ స్క్రిప్చర్ గా మారింది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ చేయడం జరిగింది వేదిక్ లిటరేచర్. సో గ్రామర్ ఉంది, ఎటిమాలజీ ఉంది, ఆస్ట్రాలజీ ఉంది, ఆస్ట్రానమీ కూడా ఉంది. సిక్స్త్ది ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్న, సిక్స్త్ది కల్ప వేదాంగ అని పిలుస్తారు. ఈ కల్ప వేదాంగ ఏంటి అంటే, ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఇది పర్పస్ చూడండి. ఫస్ట్ రెండేమో టు లిజన్, ఎందుకంటే స్టడీ ఆఫ్ సౌండ్, టు మెజర్ ద లెవెల్స్ ఆఫ్ సౌండ్, ఇక్కడ లిజనింగ్ పార్ట్. ఇక్కడేమో ఈ రెండేమో థర్డ్ అండ్ ఫోర్త్ టు అండర్స్టాండ్, ఏదైతే విన్నామో అర్థం చేసుకోవడానికి. ఇదేమో అప్లికేషన్ పార్ట్, ఫిఫ్త్ది అండ్ సిక్స్త్ది. చూడండి, ఫిఫ్త్ దానిలో ఆస్ట్రాలజీ అండ్ ఆస్ట్రానమీ, వెన్ టు పర్ఫార్మ్, వేర్ టు పర్ఫార్మ్. ఇది దీనిలో ఏమేమి ఉంటాయి అంటే, రిచువల్స్, అసలు ఎవరి కోసం పర్ఫార్మ్ చేస్తున్నాం, రిచువల్స్ ఫర్ హౌస్ హోల్డ్, రిచువల్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ, అవి ఉంటాయి అన్నమాట. పర్పస్ ఆఫ్ రిచువల్స్. అండ్ అంతేకాకుండా దీనిలో కాండక్ట్ ఆఫ్ ఎ పర్సన్ వైల్ పర్ఫార్మింగ్ ద రిచువల్స్ కూడా ఉంటాయి. అంటే ఏది తినకుండా పర్ఫార్మ్ చేయాలా, సతీమణి అంటే మన స్పోజ్ తోని వెళ్ళి పర్ఫార్మ్ చేసుకోవచ్చా, భార్య కానీ భర్తను కానీ తీసుకుని వెళ్ళి, ఇది మగవాళ్ళకి మాత్రమేనా, లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించా, లేకపోతే ముసలి వాళ్ళకి సంబంధించా, పిల్లలకి సంబంధించా, అది చేస్తున్నప్పుడు మరి కాండక్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఏ విధంగా ఉండాలి, కూర్చోవాలా, నుంచోవాలా, తినాలా, తినకూడదా, అవన్నీ కూడా కాండక్ట్ ఆఫ్ ఎ పర్సన్ అనేది ఇందులో ఉంటుంది అనమాట కల్పవేదాంగ. పర్పస్ అంటే ఒక ఫ్యామిలీ మంచి కోసమా, లేకపోతే ఒక కమ్యూనిటీ మంచి కోసమా, ఒక సొసైటీ మంచి కోసమా అనేది కూడా దీనిలో ఉంటుంది అనమాట కల్పవేదాంగలో. అండ్ అంతేకాకుండా ఇట్ ఆల్సో డీల్స్ విత్, ఇక్కడ కాండక్ట్ వచ్చేసింది. అండ్ అంతేకాకుండా ఇట్ ఆల్సో డీల్స్ విత్ జామెట్రీ. ఇప్పుడు చూడండి, జామెట్రీ ఎక్కడి నుండి వచ్చిందంటే మనకి ఇక్కడ జామెట్రీ ఏంటి అంటే, ఇప్పుడు మనము రిచువల్స్ పర్ఫామ్ చేస్తాం అంటే యాగాలు కానీ యజ్ఞాలు కానీ, అందులో బ్రిక్స్ అరేంజ్ చేసి ఉంటాయి కదా, ఒక స్ట్రక్చర్ లాగా ఉంటుంది, దాన్ని ఫైర్ ఆల్టర్స్ అంటారు. ఆ ఫైర్ ఆల్టర్స్ అనేది ఏ షేప్ లో ఉండాలి, ఒక్కొక్క రిచువల్ కి ఒక్కొక్క షేప్ ఉంటుంది. సర్క్యులర్ గా ఉండొచ్చు, రెక్టాంగులర్ గా ఉండొచ్చు, ట్రయాంగులర్ షేప్ లో ఉండొచ్చు. సో ఇట్ డీల్స్ విత్ ద జామెట్రీ ఆఫ్ అరేంజింగ్ ద ఫైర్ ఆల్టర్స్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిచువల్స్. ఎంత ఆర్గనైజ్డ్ ఉంది. సో ఇవన్నీ 6 విషయాలు నేర్చుకున్నాకే మనకి వేదాల్లో ఏముంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ డిస్కషన్ ఆన్ ద వేద. అసలు ఆ టర్మ్ ఎక్కడి నుండి వచ్చింది, వాట్ ఆర్ ద నాలెడ్జ్ బుక్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్, అండ్ ఫైనలీ 6 వేదాంగాస్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అనదర్ టైప్ ఆఫ్ వేదిక్ లిటరేచర్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఉపవేదాస్. ఎన్ని రకాల ఉపవేదాస్ ఉన్నాయంటే దేర్ ఆర్ 4 ఉపవేదాస్. దే ఆర్ ద సబ్ పార్ట్స్ ఆఫ్ వేదాస్. ప్రతి ఉపవేద ఒక వేదాకి భాగమే, వేదాలో భాగమే. ఇప్పుడు మనము ఎక్కడి నుండి స్టార్ట్ చేసాం డిస్కషన్, మెల్లమెల్లగా ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ ని చూడడం జరిగింది. వాటిని ప్లీజ్ చేసే తరుణంలో వీళ్ళు ప్రేజ్ చేయాలి అని చెప్పి దాన్ని ప్రేజ్ చేసుకుంటూ, తర్వాత రిచువల్స్ చేసుకుంటూ, అదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ కాబట్టి మ్యాజికల్ గా చాలా అబ్జర్వేషన్స్ ఇవన్నీ చేశారు. సో అంతా కూడా ఒక మ్యాజికల్ జర్నీగా మొదలైంది. ఈ ఉపవేదాలు వచ్చే వరకు కంప్లీట్ గా సైన్స్ గా మారిపోయింది అన్నమాట. దే ఆర్ కంప్లీట్లీ సైంటిఫిక్ బుక్స్. ఏవి? ఉపవేదాస్. దే ఆర్ scientific books. ఇక్కడ 4 రకాల ఉపవేదాలు ఉన్నాయి. దే ఆర్ సబ్ పార్ట్స్ ఆఫ్ వేదాస్ అని చెప్పాను కాబట్టి చూద్దామా ఏంటి అనేది. ఆయుర్వేద, డీల్స్ విత్ స్టడీ ఆఫ్ లైఫ్. మరి ఇది ఏ వేదాలో ఉంటుంది అంటే దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఋగ్వేద. నెక్స్ట్ ది ధనుర్వేద. ఇది డీల్స్ విత్ ఆర్చరీ అండ్ ఆర్మరీ.
ఇది దేనిలో ఉంటుంది అంటే యజుర్వేద. ఆర్చరీ మనకు తెలిసిందే, బాణాలు కానీ లేకపోతే వెపన్స్ కానీ అది ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా యూసేజ్ చేయాలి అనేది కూడా ఒక సైంటిఫిక్ నాలెడ్జ్. సో దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యజుర్వేద. నెక్స్ట్ గాంధర్వ వేద. ఇది దేంతో డీల్ చేస్తుంది అంటే మ్యూజిక్ యాజ్ అ సైన్స్. దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సామవేద. మనందరికీ తెలిసిందే నాలెడ్జ్ బుక్ ఆన్ మ్యూజిక్ ఏంటి అంటే సామవేద. నెక్స్ట్ శిల్పవేద. ఇది దేంతో డీల్ చేస్తుంది అంటే స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్. దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అథర్వవేద. ఎంత బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ గా ఉన్నాయి, అబ్జర్వ్ చేస్తున్నారనే భావిస్తున్నాను. So we are done with the discussion on 4 stages of acquiring knowledge. We are done with the discussion on 4 different types of knowledge books. We have understood what are mentioned in 6 Vedangas, and we have also come to know about the scientific books which are called as 4 Upavedas. They are the subparts of Vedas. Each and every Upaveda is part and parcel of one Veda or knowledge book. తర్వాత మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే ఇక్కడ వేదిక్ లిటరేచర్ లో మనం చూసినట్టయితే పురాణాస్. ఈ పురాణాస్ ఎన్ని రకాలు అంటే 18 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పురాణాస్ ఉన్నాయి. పురాణాస్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే పురాణాస్ డీల్ విత్ మైథలాజికల్ స్టోరీస్. And Puranas divide the time period into 4 parts which are cyclic. అంటే మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట. మీకు అందరికీ తెలిసిందే క్రిత, త్రేత, ద్వాపర, కలియుగ. ఇది సైక్లిక్, మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నమాట. సో టైం పీరియడ్ ని కూడా విడగొట్టడం జరిగింది ఈ పురాణాలు. దే డీల్ విత్ మైథలాజికల్ స్టోరీస్. They divide the time period into 4 parts which are cyclic into Krita, Treta, Dwapara and Kaliyugas. Thirdly, the most important enti ante Puranas deal with genealogy. ఇది ఎవరికి సంబంధించి అంటే ఇది మనకి యాక్చువల్లీ హిస్టరీకి సంబంధించి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మైథలాజికల్ స్టోరీస్ ఎస్ మనకి ఇంట్రెస్ట్ లెవెల్ ఉంటే మనము ఎటువంటి స్టోరీస్ అన్నా చదువుకోవచ్చు. కానీ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఈ 2 విషయాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు. బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సరిపోతుంది. మైథలాజికల్ స్టోరీస్ కానీ మనకి అంటే ఇన్ డెప్త్ వెళ్ళకుండా మామూలుగా మైథలాజికల్ స్టోరీస్ అంటే ఏంటి, టైం పీరియడ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, ఫైనల్ గా ఇది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే జీనియాలజీ. జీనియాలజీ అంటే ఏంటి? ఒక జెనెటిక్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక లైన్ ఆఫ్ సక్సెషన్. ఒక రాజు తర్వాత ఏ రాజు వచ్చాడు, ఆ రాజు తర్వాత నెక్స్ట్ సక్సెసర్స్ ఎవరు, ఒక రాజ్యం తర్వాత ఏ ఫ్యామిలీ రూల్కి వచ్చింది, ఆ ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ సక్సెసివ్ ఫ్యామిలీ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, హిస్టరీని క్రోనలాజికల్గా అరేంజ్ చేయడానికి, అప్పుడు జరిగిన డెవలప్మెంట్స్ నేర్చుకోవడానికి పురాణాస్ చాలా చాలా హెల్ప్ఫుల్ రిసోర్స్ అని మనం తెలుసుకోవాలి. సో ఇవన్నీ విషయాలు మనము ఎన్సీఆర్టీ, తమిళనాడు ఎన్సీఆర్టీస్ బేస్ చేసుకునే దానిలో లేని పాయింట్స్ కూడా ఇంకా అడిషనల్ చేసుకుని నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ క్లాస్ ద్వారా. దీనిలో 3 విషయాలు తెలుస్తున్నాయి మనకి ఈ చాప్టర్లో. మోనోలిథిక్, చాల్కోలిథిక్ అవి నిన్ననే డిస్కషన్ అయిపోయింది ప్రీవియస్ క్లాస్లో. ఇవాళ మనకి మిగిలిపోయింది ఏంటి అంటే ఈ ఐరన్ ఏజ్ కానీ వేదిక్ కల్చర్ కానీ. సో దానిపైన ఈ ఎలాబరేట్ డిస్కషన్. ఆ వేదిక్ కల్చర్ స్టార్ట్ చేసే ముందు మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం టైం పీరియడ్స్ గురించి. 1500 to 1000, 1000 to 1000 ఆన్వర్డ్స్ అసలు ఎందుకు వచ్చింది, దీన్ని ఇట్లా ఎందుకు పిలుస్తున్నారని, ఆరియన్స్ ఎక్కడి నుండి వచ్చారు అనేది కూడా మనం తెలుసుకున్నాం. మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ, దానికి ఉన్న సోర్స్. దాని తర్వాత వేదిక్ లిటరేచర్ పైన కూడా ఫోకస్ చేస్తున్నాం, ఎందుకంటే క్వశ్చన్స్ పడే అవకాశాలు చాలా చాలా బలంగా ఉన్నాయి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్. నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సిన లిటరేచర్ ఏంటి అంటే ఇతిహాసాస్. ఇతిహాసాస్ ఎన్ని రకాలు అంటే, అసలు ఇతిహాసాస్ అంటే ఏంటి అంటే ఎపిక్స్. అంటే సరైన ఎవిడెన్సెస్ లేవు కానీ బలంగా నమ్ముతారు అనమాట.
ఈ మనకి ఇండియాకి సంబంధించి 2 గ్రేట్ ఎపిక్స్ ఏంటి చెప్పండి. ఒకటి ఏంటి అంటే రామాయణ్, ఇంకోటి మహాభారత్. దీస్ ఆర్ 2 గ్రేట్ ఎపిక్స్ ఆఫ్ ఇండియా. మరి ఇది రాయడానికి ఉద్దేశం ఏంటి? ఈ ఎపిక్స్ ఎందుకు రాశారు అంటే టు టీచ్ ద నెక్స్ట్ జనరేషన్స్ మన విలువల గురించి, మన వాల్యూస్ గురించి. ఒక ఫాదర్ ఏ విధంగా ఉండాలి, ఒక రాజు ఏ విధంగా ఉండాలి, ఒక అమ్మాయి పట్ల ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఒక వైఫ్ అనే ఎలా ఉండాలి, పిల్లలు అనే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, కింగ్డమ్ కోసం ఏ విధమైన సాక్రిఫైస్లు చేయాలి, అన్నీ కూడా అంటే ఒక వాల్యూ, ఒక కల్చరల్ వాల్యూస్ అనేది, మనకి మారల్ వాల్యూస్ అనేది మనకి ఎపిక్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. టు టీచ్ ద నెక్స్ట్ జనరేషన్స్ what is right and what is wrong. That is the intention behind writing this great epics. చాలా వండర్ఫుల్ బుక్స్ అని చెప్పాలి. ఇక్కడ రామాయణ్ మనం చూసినట్టయితే ఇది ఒరిజినల్ రామాయణ్ రాసిన మనిషి వాల్మీకి. And this can be divided into 6 parts. They are called as kandas. మహాభారత్ విషయానికి వస్తే వ్యాస మహర్షి రాయడం జరిగింది. And this can be divided into 18 parts called as Parvas. This is also called as, ఈ మహాభారత్ ని ఇంకోటి ఏమని పిలుస్తారు అంటే జయ సంహిత. And what is భగవద్గీత? మనకి భగవద్గీత చాలా సీక్రెట్ బుక్ అని తెలిసిన విషయమే. Bhagavad Gita serves as an appendix to Jaya Samhita. Appendix అంటే ఏంటి మనందరికీ తెలుసు, టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటుంది. అది డైరెక్ట్ రిఫరెన్స్ పేజీల ద్వారా వెళ్ళిపోతుంది, వర్డ్స్ ద్వారా కాదు. సో భగవద్గీత స్టాండ్స్ యాజ్ అన్ అపెండిక్స్ టు దిస్ వండర్ఫుల్ టెక్స్ట్ మహాభారత్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ జయ సంహిత, ఒరిజినల్లీ కంపైల్డ్ బై వ్యాస మహర్షి. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు నేను చెప్తా. రామాయణ్ ని ఒక ఆది కావ్యగా పిలుస్తారు ఇండియన్ లిటరేచర్. రీజనల్ లాంగ్వేజెస్ అంటారు. రీజనల్ లాంగ్వేజెస్ లో చాలా లాంగ్వేజెస్ లో ఆది కావ్యాలు ఉంటారు, నేను తప్పు పట్టట్లేదు. ఇండియాకి సంబంధించి దీన్ని ఆది కావ్య అంటారు. మరి మీకు ఒక డౌట్ రావాలి, ఋగ్వేద ఒక అర్లియస్ట్ కంపైల్డ్ టెక్స్ట్ అని చెప్పాను, రిటర్న్ టెక్స్ట్. మరి దాన్ని ఆది కావ్య అని పిలవాలి, కానీ రామాయణ్ తర్వాత వచ్చిన లేటర్ వేదిక్ పీరియడ్ లో కంపైల్ చేసిన రామాయణ్ని ఆది కావ్య అని ఎందుకు పిలుస్తారు అంటే the story of Rama and this Ramayana stood as a trendsetter among the masses విపరీతంగా అట్రాక్ట్ అవ్వడం జరిగింది అనమాట. దీనికి అంటే ఈ రామాయణ్ ఎంతో గౌరవించి ఎంతో ఫాలో అవ్వడం జరిగింది. అందుకని ట్రెండ్ సెటర్ గా నుంచింది కాబట్టి దీన్ని ఒక ఆది కావ్యగా పిలవడం జరుగుతుంది. అండ్ వాల్మీకిని ఆది కవిగా పిలవడం జరుగుతుంది. బాగా గుర్తుంచుకోవాలి ఈ ఫ్యాక్ట్స్. ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ మనకి స్టోరీ రూపంలో చూసినట్టయితే, ఇందాక మనం పురాణాస్ చూసాము, టైం పీరియడ్స్ క్లాసిఫికేషన్, అయితే ఇక్కడ స్టోరీ రూపంలో మనం చూసినట్టయితే మనకి రామాయణ్ ముందు జరిగింది, మహాభారత్ తర్వాత పీరియడ్లో జరిగింది. అండ్ ఒక లిటరేచర్ పరంగానే ఎవిడెన్స్లు మనం ఎత్తుకున్నట్టయితే మనకి మహాభారత్కి సంబంధించిన క్యారెక్టర్స్ రామాయణంలో కనిపించవు, కానీ రామాయణ్కి సంబంధించిన క్యారెక్టర్స్ మహాభారత్లో కనిపిస్తాయి. సో ఒక స్టోరీ ఫార్మాట్లో, ఒక స్టోరీ రూపంలో నిజంగా ముందు ఏది జరిగింది అంటే రామాయణం ముందు జరిగింది. రాముడే ముందు అవుతారు. మళ్ళీ మహాభారతలో కృష్ణుడు రావడం జరుగుతుంది, విష్ణు దశావతారాలు, మనందరికీ తెలిసిన స్టోరీ. ఇక్కడ ఇంకో విషయం అంటే మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, స్టోరీ పరంగా రామాయణం ముందైనప్పటికీ ఒక బుక్ ఫామ్ లో మాత్రం మహాభారత్ ముందొచ్చిందని చెప్పి చాలా మంది హిస్టోరియన్స్ చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే మళ్ళీ ఆ డీటెయిల్స్ ఆఫ్ ద స్టోరీలోకి వెళ్లకుండా ఓవరాల్ అంటే సమ్మరీ చూసుకున్నట్టయితే, రామా జర్నీ చూసినట్టయితే ఇండియన్ సబ్ కాంటినెంట్ లో డిఫరెంట్ ప్లేసెస్, చాలా లెందీ స్టోరీ అనమాట. మహాభారత్ వాజ్ కన్ఫైన్డ్ టు సమ్ పార్ట్స్ ఇన్ ద నార్త్, కానీ రామా జర్నీ యాక్చువల్ రామాయణ, మన వాల్మీకి రాసిన రామాయణ శ్రీలంక దాకా రావడం జరుగుతుంది. వెరీ లెందీ స్టోరీ. సో రామాయణ్ హ్యాపెండ్ ఎర్లియర్ టు మహాభారత్. హవెవర్ Mahabharat came in the form of a text earlier to Ramayana. Please remember these facts. So finally, we are done with the discussion on this Vedic literature. We have understood what is Veda. We have understood what are 4 stages of acquiring knowledge. We have done a brief understanding about 4 knowledge books. Then we have understood what are 6 Vedangas, 4 Upavedas,
18 పురాణాస్ అండ్ 2 గ్రేట్ ఎపిక్స్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఐరన్ ఇంట్రడ్యూస్ చేయకముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సొసైటీ కానీ, ఎకానమీ కానీ, పొలిటికల్ కండిషన్స్ కానీ, రిలీజియస్ కండిషన్స్ కానీ. ఐరన్ స్టార్ట్ అయినాక ఏ విధంగా చేంజ్ అయ్యాయి అంటే రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకుంటూ మనం డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఈజీగా ఉంటుంది, మీకు ఎగ్జామ్కి కూడా చదువుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. సో we have started our discussion with the Aryan culture. We have understood when it has started from. Then we have divided this time period also into 2 phases. One is from 1500 BC to 1000 BC, which we have called it as early Vedic period or Rigvedic period. Then after 1000 BC, iron got introduced into the society. It brought revolutionary rapid changes in different sectors and sections of the society. So that time period is called as Iron Age. And మనము అదన్నీ నేర్చుకున్నాక అసలు మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ఏంటి, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అనేది కూడా తెలుసుకున్నాం. దాని తర్వాత అసలు ఎందుకు వీళ్ళు ఒరిజినల్ హోమ్ వదిలి ఉండొచ్చు అనేది కూడా దానికి సంబంధించిన థియరీస్ కూడా మనము డిస్కస్ చేసాం. దాని తర్వాత వేదిక్ లిటరేచర్ డిస్కస్ చేసాం. మనకి 4 స్టేజెస్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్ ఏంటి అనేది చూసాం. 4 నాలెడ్జ్ బుక్స్ గురించి తెలుసుకున్నాము. దాని తర్వాత 6 వేదాంగాల గురించి ఎలాబరేట్ గా డిస్కస్ చేసాము. దాని తర్వాత 4 ఉపవేదాల గురించి డిస్కస్ చేసాము. 18 పురాణాస్ అసలు వాటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది తెలుసుకున్నాము. 2 ఇతిహాసాల గురించి కూడా ఎంతో ఎలాబరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం లెట్ us డిఫరెన్షియేట్ ద సొసైటీ డ్యూరింగ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఇక్కడ ఈ సైడ్ లో నేను ఎర్లీ వేదిక్ పీరియడ్ గురించి చెప్తాను, ఇక్కడ లేటర్ వేదిక్ పీరియడ్ గురించి చెప్తాను. సో మీరు కూడా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసినట్టయితే డివైడ్ ద పేజ్ ఇంటూ 2 halves. వీఆర్ గోయింగ్ టు డిఫరెన్షియేట్. అండ్ మీకు మెయిన్స్ లో అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి దీనిపైన. డిఫరెన్షియేట్ ద కండిషన్స్ దట్ ప్రివైల్డ్ ఇన్ ఎర్లీ వేదిక్ పీరియడ్ విత్ ద కండిషన్స్ దట్ ప్రివైల్డ్ ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్, ఆ విధంగా. సో ఇది డైరెక్ట్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ మనం చూసినట్టయితే ఇట్ వాజ్ అ పేట్రియార్కల్ సొసైటీ. ఎప్పుడు ఐరన్ ఇంట్రడ్యూస్ చేయకముందు there was a joint family system. And senior most male was the head of the family. చూడండి ఏ విధంగా ఉండేది. ఆ ఎర్లీ వేదిక్ పీరియడ్ లో there was a class system. There was no caste system. Entertaining ఉండేది. అంటే people of different classes used to cook and eat together. అంత అద్భుతమైన ప్రపంచం. ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ కూడా ఉండేవి. ఇప్పుడు ఈ ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ మనం చూసినట్టయితే 2 రకాలు నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఒకటి ఏంటి అంటే అనులోమ, ఇంకోటి ప్రతిలోమ. అనులోమ అండ్ ప్రతిలోమ మ్యారేజెస్. అనులోమ మ్యారేజ్ లో మనం ఏం చూడొచ్చు అంటే అప్పర్ క్లాస్ మ్యాన్ మ్యారీస్ టు అ లోవర్ క్లాస్ విమెన్, దాన్ని మనము అనులోమ అని పిలవాలి. ప్రతిలోమ ఏమో దానికి ఆపోజిట్ గా, అంటే అప్పర్ క్లాస్ విమెన్ మ్యారింగ్ లోవర్ క్లాస్ మెన్. బోత్ వర్ యాక్సెప్టెడ్ ఇన్ ద సొసైటీ. అనులోమ గాని ప్రతిలోమ గాని వాళ్ళకి పుట్టిన పిల్లలని కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు సొసైటీలో. సో దేర్ వాజ్ ఇంటర్డైనింగ్ కాన్సెప్ట్, దేర్ వాజ్ ఇంటర్ క్లాస్ మ్యారేజెస్, దేర్ వర్ ఇంటర్ క్లాస్ మ్యారేజెస్. Both Anuloma and Pratiloma were accepted. In Anuloma marriages, we can see upper class men marrying lower class women. In Pratiloma marriages, we can see upper class women marrying lower class men. Both the marriages were accepted and their children were also accepted. It was a patriarchal system and there was a joint family system. The senior most male was considered as the head of the family. There was a class system but there was no caste system. Ante kakunda ikkada manamu women education was well promoted.
విమెన్ ఎడ్యుకేషన్ ని కూడా బాగా ప్రోత్సహించేవాళ్ళు. There are no references of child marriages in early Vedic period. And there are no references of sati in early Vedic period. ఋగ్వేద మనము ఆధారంగా తీసుకుంటున్నాం కాబట్టి దానిలో దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏం కనిపించలేదు. కౌ వాజ్ సేక్రెడ్ యానిమల్. కౌని ఒక చాలా పవిత్రమైన యానిమల్ గా ట్రీట్ చేసేవాళ్ళు. మరి విడో రీమ్యారేజ్ కి వచ్చినట్టయితే there was a reference of one type of widow remarriages that is called as niyoga. దీనికి సంబంధించిన రిఫరెన్స్ మనకి ఋగ్వేదాలో దొరుకుతుంది. ఈ నియోగా ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఆడామే ఉంది అండ్ ఇఫ్ ద కపుల్ ఆర్ చైల్డ్లెస్, ఇప్పుడు భర్త చనిపోయాడు, పిల్లలు లేరు, అటువంటి టైం పీరియడ్లో ఏమవుతుందంటే దట్ విడోడ్ వైఫ్ కెన్ కోహాబిట్ విత్ ద బ్రదర్ ఆఫ్ డిసీజ్డ్ హస్బెండ్. అంటే చనిపోయిన భర్త సంబంధించిన బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి జీవించవచ్చు. టు బేర్ చిల్డ్రన్, అంటే ఒక ఫ్యామిలీని కంటిన్యూటీలో పెట్టాలి కాబట్టి ఈ ప్రాక్టీస్ అనేది ఉండేదన్నమాట ఆ టైం పీరియడ్లో. సో there was one kind of widow remarriage that was referred in Rigveda. If the couple are childless and if the husband dies, then the widowed wife can marry the brother of deceased husband or cohabit with the brother of deceased husband in order to bear children, or brother leni pakshana she can cohabit with a respected person in the society to bear the children. అది కూడా ఉందన్నమాట. అంటే చాలా రెస్పెక్ట్ ఉన్న మనిషితో కూడా జీవించవచ్చు టు బేర్ ద చిల్డ్రన్, పిల్లల్ని పుట్టియడానికి. సో దట్ వాజ్ వన్ విడో రీమ్యారేజ్ దట్ వాజ్ రిఫర్డ్ ఇన్ ఋగ్వేద. చూడండి ఎంత లిబరల్ సొసైటీ. ఒకసారి పాయింట్స్ చూడండి మళ్ళీ. ఇట్ వాజ్ అ పేట్రియార్కల్ సిస్టమ్, ముందు నుండి కూడా అంతే, ఇప్పటికీ అంతే. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వాజ్ దేర్, అంటే కుటుంబానికి సంబంధించిన అన్నలు తమ్ముళ్ళు అందరు కూడా సింగిల్ రూఫ్ కింద ఉండేవాళ్ళు. అండ్ ఆ కుటుంబానికి హెడ్ ఎవరు అంటే సీనియర్ మోస్ట్ మేల్. There was a class system. Already మనం డిస్కస్ చేసాము differences between class system and caste system. There was no reference of jati or caste system in early Vedic period. Early Vedic period లో ఋగ్వేదాలో there is a reference. ఇక్కడ అంటే మనకి పురుష సూక్త అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఈ సొసైటీని 4 వర్ణాలుగా డివైడ్ చేసినట్టు అందులో ఉంటుందన్నమాట. అది 10th మండల్లో ఉండడం జరిగింది. ఆ 10th మండల్ని ఎప్పుడు చేర్చారు ఈ ఋగ్వేదాలో కంటే లేటర్ వేదిక్ పీరియడ్లో, ఆఫ్టర్ 1000 BCనే చేయడం జరిగింది, అకార్డింగ్ టు ద ఒపీనియన్ ఆఫ్ ద హిస్టోరియన్స్. బాగా గుర్తుంచుకోవాలి ఈ ఫ్యాక్ట్స్, అప్పుడే మనకి ఈ సబ్జెక్ట్ పైన బాగా కమాండ్ వస్తుంది. ఇంటర్ డైనింగ్ ఉండేది, ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ ఉండేవి. బోత్ అనులోమ అండ్ ప్రతిలోమ మ్యారేజెస్ వర్ అలౌడ్, యాక్సెప్టెడ్, అండ్ దేర్ చిల్డ్రన్ వర్ ఆల్సో యాక్సెప్టెడ్. Women education was also promoted. There are no references of child marriages. There was no reference of sati. Cow was treated as a sacred animal. There was a reference of one type of widow remarriage called niyoga. And ikkada polygamy was evident. Polyandry was also seen. పాలిగామీ అంటే ఏంటి అంటే ఒక హస్బెండ్ మల్టిపుల్ వైఫ్స్. పాలియాండ్రీ ఏంటి అంటే ఒక వైఫ్ మల్టిపుల్ హస్బెండ్స్. రెండు కూడా యాక్సెప్టబుల్ సొసైటీలో రెండు కూడా కనిపించడం జరిగింది. అండ్ ఇక్కడ ఓవరాల్ గా మనం చూసినట్టయితే వీఆర్ డన్ విత్ ద సోషల్ కండిషన్స్ ఆఫ్ ఎర్లీ వేదిక్ పీరియడ్. సో ఇట్ వాజ్ అ వెరీ లిబరల్ సొసైటీ. దెర్ వాజ్ నో జెండర్ డిస్క్రిమినేషన్, దెర్ వాజ్ నో సోషల్ డిస్క్రిమినేషన్. ఎంతో అద్భుతమైన సొసైటీ అన్నమాట. ఇప్పుడు దాని తర్వాత చేంజెస్ అయ్యి సొసైటీ అనేది కరప్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే దీనికి కారణం గ్రీడ్ అండ్ డిజైర్. క్యాస్ట్ సిస్టమ్ రావడానికి కూడా కారణం అది. ఇక్కడికి వచ్చే వరకు లేటర్ వేదిక్ పీరియడ్ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా పేట్రియార్కియల్, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కంటిన్యూ. ఇక్కడ కూడా సీనియర్ మోస్ట్ మేల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇక్కడికి వచ్చినట్టయితే క్యాస్ట్ సిస్టమ్ అనేది రావడం జరిగింది. ద సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ 4 జాతీస్.
4 వర్ణాలుగా డివైడ్ చేయడం జరిగింది. దానికి బేసిస్ ఏంటి అంటే పురుష సూక్త. దాని రిఫరెన్స్ ఎక్కడ ఉందంటే ఋగ్వేదాలో ఉన్న 10th మండల్లో ఉంది. ఈ ఋగ్వేదాలో ఈ 10th మండల్ ఎప్పుడు చేర్చారు అంటే లేటర్ వేదిక్ పీరియడ్ లో చేర్చడం జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే గ్రీడ్ అండ్ డిజైర్ టు క్యాప్చర్ సర్ప్లస్ వెల్త్ ఇన్ ద సొసైటీ. ఇది ఎవరు చేశారు అంటే అప్పుడు ఆ టైం పీరియడ్ లో ఉన్న అప్పర్ క్లాస్ పీపుల్. సో ఫైనల్లీ సొసైటీ ఏ విధంగా డివైడ్ చేశారు అంటే బ్రహ్మ ఒక క్రియేటర్ గా భావిస్తూ ఈ క్రియేటెడ్ బ్రాహ్మిన్స్ ఫ్రమ్ హిస్ హెడ్, క్షత్రియాస్ ఫ్రమ్ హిస్ షోల్డర్స్, వైశ్యాస్ ఫ్రమ్ హిస్ థైస్ అండ్ శూద్రాస్ ఫ్రమ్ హిస్ ఫీట్. సో 4 మేజర్ క్యాస్ట్లుగా సొసైటీని విడగొట్టడం జరిగింది. సో క్యాస్ట్ సిస్టమ్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఇంకా ఇక్కడ ఇంటర్టైనింగ్ వాజ్ నాట్ అలౌడ్. మరి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ డెఫినెట్ గా ఒకవేళ లవ్ మ్యారేజెస్ అయి ఉంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ వర్ నాట్ అట్ ఆల్ అలౌడ్. ఒకవేళ అయి ఉంటే ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ లో దే వర్ నాట్ అట్ ఆల్ అలౌడ్. ఒకవేళ అయి ఉంటే అనులోమ వాజ్ ఓకే. ప్రతిలోమ వాజ్ నాట్ ఓకే. అనులోమ అంటే అప్పర్ కాస్ట్ మ్యాన్ మ్యారింగ్ అ లోవర్ కాస్ట్ ఉమెన్, అది ఓకే. వాళ్ళ చిల్డ్రన్ కూడా యాక్సెప్టెడ్ ఇన్ ద సొసైటీ. ఇంతకు ముందేమో బోత్ వర్ యాక్సెప్టెడ్. మరి ప్రతిలోమ అప్పర్ కాస్ట్ ఉమెన్ ఒకవేళ షీ మ్యారీస్ అ లోవర్ కాస్ట్ మ్యాన్, దట్ మ్యారేజ్ రికగ్నైజ్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళకు పుట్టిన పిల్లల్ని దే వర్ ట్రీటెడ్ యాజ్ చండాలాస్, అన్టచబుల్స్ గా ట్రీట్ చేసేవాళ్ళు, చండాలాస్ గా ట్రీట్ చేసేవాళ్ళు పాపం. అయితే ఇక్కడ నెక్స్ట్ మనం పాయింట్ చూసినట్టయితే విమెన్ ఎడ్యుకేషన్ వాజ్ డిస్కరేజ్డ్. విమెన్ వాజ్ సెక్లూడెడ్ టు ద 4 walls ఆఫ్ ద హౌస్. సో మెల్లమెల్లగా మనకి ఇక్కడ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది, జెండర్ డిస్క్రిమినేషన్ చూడొచ్చు. సో సొసైటీ ఒక కరప్టెడ్ సొసైటీగా మారుతుంది. అందుకనే బాగా సఫర్ అయిన వాళ్ళు దే స్టార్టెడ్ టు గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ న్యూ ఫిలాసఫీస్ అండ్ న్యూ రిలీజియన్స్, బుద్ధిజం కానీ జైనిజం కానీ. ఇదే ప్రైమరీ కారణం. Women education was not encouraged. There are references of child marriages. చైల్డ్ మ్యారేజెస్ కి సంబంధించిన రిఫరెన్స్లు కూడా మనకు కనిపిస్తుంది. There are references of sati. Sati became an evident practice. Cow is still a sacred animal. Widow remarriages were not allowed. They were not at all allowed. Polygamy was allowed. అంటే ఒక్క హస్బెండ్ మల్టిపుల్ వైఫ్స్, దట్ వాజ్ ఓకే. పాలియాండ్రీ వాజ్ నాట్ అట్ ఆల్ అలౌడ్. అంటే ఒక్క వైఫ్ having multiple husbands was not allowed. So మనకి అర్థమైంది ఏంటి? early Vedic society was a liberal society and later Vedic society became very rigid and conservative society. అవునా కదా? సో దీనికోసమే అంటే ఇక్కడ ఎవరైతే డౌన్ ట్రాడన్ సెక్షన్స్ పీపుల్ ఉన్నారో అండ్ పర్టికులర్ గా విమెన్ ఎవరైతే ఉన్నారో అన్ని క్యాస్ట్లకు సంబంధించి వాళ్ళు బాగా సఫర్ అయ్యి వాళ్ళు బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి దే స్టార్టెడ్ టు గెట్ అట్రాక్ట్ టువర్డ్స్ న్యూయర్ ఫిలాసఫీస్ ఆర్ రిలీజియన్స్. So these were the conditions that prevailed during early Vedic society and later Vedic society. నెక్స్ట్ మనం ఈ విధంగానే డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా మారినాయి అనేది కూడా మనం చూసుకుందాం. రిలీజియస్ కండిషన్స్ మనం చూసినట్టయితే ఇక్కడ ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్ లో మోర్ దాన్ 30 న్యాచురల్ ఫోర్సెస్ వర్ వర్షిప్డ్. అంటే వర్షిపింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ అనేది జరగడం జరిగింది ఇక్కడ ఎర్లీ వేదిక్ పీరియడ్ లో. మోర్ దాన్ 30. నేను ఇంతకుముందు డిస్కషన్ లో కూడా చెప్పాను, ఏవైతే స్ట్రాంగ్ గా భయంకరంగా వైలెంట్ గా ఉన్నాయో వాటికి మేల్ రూపం ఇవ్వడం జరిగింది. ఏవైతే నాజుక్ గా స్మూత్ గా బ్యూటిఫుల్ గా ఉంటాయో వాటికి ఫీమేల్ రూపం ఇవ్వడం జరిగింది. సో దాన్నే మనం ఏమని పిలవాలి అంటే దేర్ వాజ్ అ పర్సానిఫికేషన్
ఆఫ్ న్యాచురల్ ఫోర్సెస్. పర్సోనిఫై అంటే మేల్ అండ్ ఫీమేల్ రూపాలు ఇవ్వడం న్యాచురల్ ఫోర్సెస్ కి. మోర్ దాన్ 30 న్యాచురల్ ఫోర్సెస్ వర్ వర్షిప్డ్. మోస్ట్ ఫేవరెట్ గాడ్ ఈ అర్లీ వేదిక్ పీరియడ్ లో ఎవరు అంటే వార్ గాడ్ ఇంద్ర. మరి ఈ మోడ్ ఆఫ్ వర్షిప్ ఏంటి అంటే ఆ టైంలో పీపుల్ ఏవైతే కన్జ్యూమ్ చేసేవాళ్ళు అవే ఆఫర్ చేసేవాళ్ళు ఈ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ కి. రిచువల్స్ కూడా ఉండేవి, ఆఫరింగ్స్, రిచువల్స్ రెండు కూడా ఉండేవి. ఎందుకోసము అంటే ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ క్యాటిల్. క్యాటిల్ బాగా సురక్షితంగా ఉండాలి, ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలి. అంటే కంప్లీట్లీ మెటీరియలిస్టిక్ వర్షిప్. చూడండి, more than 30 natural forces were worshipped, and natural forces were given male and female form that we are calling it as personification of natural forces. The strong and violent natural forces were given a male form, and the beautiful and very smooth or sensitive ones were given a female form. The most favorite god during early Vedic period was war god Indra, and people used to offer whatever they consumed to these natural forces, and rituals were also performed to please these natural forces. It was completely a materialistic worship, not at all spiritualistic. It was only for the protection of people and cattle. ఇక్కడ చూద్దాం, లేటర్ వేదిక్ పీరియడ్ కి వచ్చే వరకు త్రిమూర్తి కల్చర్ అనేది స్టార్ట్ అయింది. త్రిమూర్తి కల్ట్ హ్యాస్ స్టార్టెడ్. త్రిమూర్తులు ఎవరు అంటే బ్రహ్మ ద క్రియేటర్, Vishnu the protector, Rudra or Shiva the destroyer of evil from the society. చెడుని తీసేయడానికి వచ్చిన మనిషి. త్రిమూర్తి కాన్సెప్ట్ హ్యాస్ స్టార్టెడ్. త్రిమూర్తి కల్చర్. వీళ్ళు ముగ్గురు మెయిన్ గాడ్స్ గా అవడం జరిగింది. అండ్ దేర్ స్పౌసెస్ వర్ ఆల్సో వర్షిప్డ్. అంటే వాళ్ళకి సంబంధించిన భార్యలను కూడా వర్షిప్ చేయడం జరిగింది. వీళ్ళకి ఈ న్యాచురల్ ఫోర్సెస్ సబార్డినేట్ అవ్వడం జరిగింది. న్యాచురల్ ఫోర్సెస్ బికేమ్ సబార్డినేట్స్. సో మెయిన్ గాడ్స్ ఎవరు ఇప్పుడు? బ్రహ్మ, విష్ణు అండ్ రుద్ర. ఓకే, అంతా బాగానే ఉంది. మరి ఇక్కడ మోడ్ ఆఫ్ వర్షిప్ ఏంటి? రిచువల్స్. ఈ రిచువల్స్ ఏ విధంగా ఉండేవి అంటే దే వర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ రిచువల్స్ ప్లస్ యానిమల్ సాక్రిఫైస్ కూడా మనం చూడొచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ రిచువల్స్ ఒక విధంగా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి, అందరికి యాక్సెసిబుల్ గా లేవన్నమాట. వర్స్ట్ విక్టిమ్స్ దీనికి. అంటే రిచువల్స్ ఆ టైంలో ఎందుకు పర్ఫామ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ అంటే ఈ టైం పీరియడ్ లో ఏమో మెటీరియలిస్టిక్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ క్యాటిల్, కంప్లీట్లీ మెటీరియలిస్టిక్. ఇక్కడికి వచ్చే వరకు ద వర్షిప్ బికేమ్ స్పిరిచువలిస్టిక్. అంటే టు అటైన్ మోక్షం కోసం చేసేవాళ్ళు అనమాట. ఈ రిచువల్స్ అనేవి పర్ఫార్మెన్స్ మోక్ష అంటే సల్వేషన్, అంటే లిబరేటింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ పాస్ట్ సిన్స్. పాత జన్మలో ఉన్న తప్పులని తీర్చిదిద్దుకుంటూ, అంటే ఇప్పుడు మంచి డీడ్స్ చేయాలి, మంచి జన్మ అంటూ ఉండాలి ఇక మీద అని చెప్పి కొన్ని రిచువల్స్ చేస్తూ ఉంటారు అనమాట, ఒక మోక్షం కోసం. సో టు లిబరేట్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద పాస్ట్ సిన్స్ ఈస్ కాల్డ్ యాజ్ సల్వేషన్. సో ఇట్ వాస్ కంప్లీట్లీ స్పిరిచువలిస్టిక్ అండ్ ద వర్షిప్ వాస్ టు అటైన్. ఈ రిచువల్స్ ఎందుకు పర్ఫామ్ చేసేవాళ్ళు అంటే టు అటైన్ మోక్ష ఆర్ సాల్వేషన్. దానికోసమే ఈ రిచువల్స్ పర్ఫామ్ చేసేవాళ్ళు. అండ్ దే వర్ ఎక్స్పెన్సివ్, అందరికి యాక్సెసిబుల్ కాదు. ఇక్కడ కూడా డిస్క్రిమినేషన్ ఉండేది అండ్ యానిమల్ సాక్రిఫైసెస్ కూడా చేసేవాళ్ళు అనమాట. సో దీస్ వర్ ద రిలీజియస్ కండిషన్స్ డ్యూరింగ్ లేటర్ వేదిక్ పీరియడ్. సో మనం సొసైటీని అర్థం చేసుకున్నాం, రిలీజియన్ గురించి అర్థం చేసుకున్నాం. ఇప్పుడు పొలిటికల్ కండిషన్స్ చూద్దాం ఏ విధంగా ఉన్నాయి. పొలిటికల్ కండిషన్స్ విషయానికి వస్తే అర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్.
అర్లీ వేదిక్ పీరియడ్ లో వీళ్ళు సెంట్రల్ ఏషియా నుండి మైగ్రేట్ అయ్యి వచ్చారు. తర్వాత నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఒక రూరల్ ప్రాంతాల్లో ఒక రూరల్ ఎకానమీలో ఉండేవారు. ఇంకా నొమాడిక్ లైఫే లీడ్ చేస్తా ఉన్నారు. సో ఒక సెటిల్డ్ కింగ్డమ్స్ మాత్రం లేవు, కానీ ట్రైబల్ కింగ్డమ్స్ ఉండేవి. వాటిని ఏమని పిలవాలి అంటే జన ఈస్ ద ట్రైబల్ కింగ్డమ్. Who is the head of the kingdom? Raja. What is the duty of the Raja? To protect people and cattle. ఈ రాజుకి ఎవరు అసిస్ట్ చేసేవాళ్ళు అంటే సేనాపతి, కమాండర్, పురోహిత్, ద హెడ్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్, ప్రీస్ట్ అనుకోండి, వ్రజాపతి. వీళ్ళు నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఆ టైం పీరియడ్ లో ఉన్నారు కాబట్టి అక్కడంతా కూడా ఒక డ్రై ఫార్మింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ అంతా కూడా ఒకటే ల్యాండ్ లో జరిగేది. దాన్నే పాస్చరల్ ఎకానమీ అంటారు. అంటే ఆ టైంలో ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా పాస్చర్ ల్యాండ్స్ అన్నమాట. గ్రేజింగ్ ఒకటే దగ్గర అవుతుంది, అంటే యానిమల్స్ ఒకటే ల్యాండ్ పైన బతుకుతాయి. అండ్ డ్రై ఫార్మింగ్ కూడా అక్కడే జరుగుతుంది అనమాట. వీట్ కానీ బార్లే కానీ. ఇరిగేషనల్ ఫెసిలిటీస్ పెద్దగా అంత అవసరం లేవు దానికి. సో డ్రై ఫార్మింగ్ అనమాట. సో అటువంటి ల్యాండ్స్ ఏమంటారు అంటే పాస్చర్ ల్యాండ్స్ అంటారు. ప్రజాపతి ఎవరైతే ఉన్నారో ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ పాస్చర్ ల్యాండ్స్ అనమాట. సేనాపతి ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఆర్మీ. ఆ టైంలో సెటిల్ కింగ్డమ్స్ కాకపోయినప్పటికీ క్యాటిల్ కోసము చాలా యుద్ధాలు జరిగేవి అనమాట. క్యాటిల్ వాజ్ ట్రీటెడ్ యాజ్ అ వెల్త్ ఆ టైం పీరియడ్ లో. పురోహిత్ యూస్ టు మేనేజ్ ద రిలీజియస్ అఫైర్స్. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక స్పై కూడా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళని స్పాసా అని పిలిచేవాళ్ళు. అంటే వేరే రాజ్యాల్లో ఏ విషయాలు జరుగుతున్నాయి అనేది తెలుసుకోవడే దానికి నియమించిన వాళ్ళు స్పాసా. ఇట్ వాజ్ అన్ ఎస్పియనైజ్ సిస్టమ్. అంటే స్పాసా వాజ్ అ స్పై, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు. సో ఇట్ వాజ్ అ ట్రైబల్ కింగ్డమ్. కింగ్ వాజ్ అ head of this tribal kingdom. He was called as Raja. Raja was assisted by these officials initially. What was the duty of the Raja? It was to protect the people and cattle. అందుకని ఇక్కడ రాజుని పాపులర్ గా గోపాల అని కూడా పిలిచేవారు. టు ప్రొటెక్ట్ ద పీపుల్ అండ్ క్యాటిల్, పాపులర్లీ కాల్డ్ యాజ్ గోపాల. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే రాజు తీసుకున్న డెసిషన్ ఫైనలా కాదా? డెఫినెట్ గా కాదు. రాజు ఏదైతే డెసిషన్ తీసుకుంటాడో రెండు పొలిటికల్ అసెంబ్లీస్, ఇవి అర్లియస్ట్ పొలిటికల్ అసెంబ్లీస్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు, రెండు పొలిటికల్ అసెంబ్లీస్ యొక్క ఆమోదం కావాలన్నమాట. చూడండి ఎంత అద్భుతమైన సిస్టమ్. సో ఇట్ వాజ్ నాట్ అబ్సల్యూట్ మొనార్కీ. రాజు మొనార్క్ అయినప్పటికీ అబ్సల్యూట్ పవర్ ఎంజాయ్ చేయలేదు రాజు. రాజు తీసుకునే డెసిషన్స్ హ్యావ్ టు బి రాటిఫైడ్ బై టూ పొలిటికల్ అసెంబ్లీస్. అవి ఏంటి అంటే విధాత సభ. ఈ రెండిట్లో కూడా విధాత అండ్ సభలో విమెన్ రిప్రజెంటేషన్ కూడా ఉండేది. ఎందుకంటే మనము అర్లీ వేదిక్ పీరియడ్ గురించి మాట్లాడుతున్నాం, వెరీ లిబరల్ సొసైటీ, జెండర్ డిస్క్రిమినేషన్ లేదు అక్కడ. ఈ విధాత అనేది అర్లియస్ట్. ఇట్ కెన్ బి కంపేర్డ్ విత్ లోక్ సభ ప్రెసెంట్లీ. అక్కడ విమెన్ రిప్రజెంటేషన్ ఉండేది. అండ్ ఈ సభ అనేది ఇట్ కెన్ బి కంపేర్డ్ విత్ ప్రెసెంట్ డే రాజ్యసభ. ఇట్ ఇంక్లూడెడ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ వెరీ రిచ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఇప్పుడు కూడా రాజ్యసభలో ఆ విధమైన మెంబర్సే ఉంటారు. అక్కడ కూడా విమెన్ రిప్రజెంటేషన్ ఉండేది. సో కింగ్స్ డెసిషన్ ఫైనల్లీ హ్యావ్ టు బి రాటిఫైడ్ బై ద పొలిటికల్ అసెంబ్లీస్ విధాత అండ్ సభ, లేకపోతే అవి చెల్లవు. అండ్ ఈ విధాత అండ్ సభ ఎంత పవర్ఫుల్ బాడీస్ అంటే కింగ్ కానీ అఫీషియల్స్ కానీ ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళపైన శాంక్షన్స్ కూడా ఇంపోజ్ చేసేవి అనమాట. ఓకే, సో ఈ విధమైన సెటప్ ని మనం ఏమని పిలుచుకోవాలి అంటే దేర్ వాజ్ అ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. చూడండి, ఇది బిగ్ పిక్చర్ ఆఫ్ ద పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ అర్లీ వేదిక్ పీరియడ్. మరి అడ్మినిస్ట్రేషన్ నడపాలంటే డెఫినెట్ గా రెవెన్యూ ఉండాలి ఆ టైం పీరియడ్ లో. మరి ఏంటి సంగతి అంటే అక్కడ మనం ఆలోచించినట్టయితే పబ్లిక్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసినందుకు అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తోటి
వాళ్ళకి అంత సెక్యూరిటీ ఇచ్చినందుకు వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది వాలంటరీగా ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇట్ వాజ్ అ వాలంటరీ టాక్సేషన్. It was not mandatory. Public or people, out of gratitude for giving them protection, people they themselves used to give some offerings to the king and kingdom, which was called as Bali. And it was a voluntary taxation, not at all mandatory. Out of gratitude, మమ్మల్ని ప్రొటెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేవాళ్ళు. మిల్క్ ప్రోడక్ట్స్, లేకపోతే క్యాటిల్, లేకపోతే ఫుడ్ గ్రెయిన్స్, ఏదైనా ఉండొచ్చు. సో దిస్ వాజ్ ద పాలిటీ డ్యూరింగ్ అర్లీ వేదిక్ పీరియడ్. దీస్ వాజ్ ద పొలిటికల్ కండిషన్స్ డ్యూరింగ్ అర్లీ వేదిక్ పీరియడ్. ఇప్పుడు లేటర్ వేదిక్ పీరియడ్కి వెళ్ళిపోదాం. సర్ప్లస్ ఆఫ్ వెల్త్ రావడం, గ్రీడ్ అండ్ డిజైర్ పుట్టడము, రాజ్యం యొక్క విస్తీర్ణత పెంచాలనే ఒక ఉద్దేశం కూడా రావడం జరిగింది ఇక్కడ రాజులకు. సో ఇక్కడ మనం చూసినట్టయితే జనపదాస్ హ్యావ్ ఎమర్జ్డ్. జనపదాస్ ని సివిలైజ్డ్ కింగ్డమ్స్ అంటే సెటిల్ కింగ్డమ్స్. ఇక్కడ కూడా కింగ్ వాజ్ ద హెడ్ ఆఫ్ ద కింగ్డమ్. అయితే ఇక్కడికి వచ్చే వరకు కింగ్ స్టార్టెడ్ టు టేక్ హై సౌండింగ్ టైటిల్స్ లైక్ విరాట్, సామ్రాట్, ఎట్సెట్రా. అండ్ కింగ్ వాజ్ అసిస్టెడ్ బై 12 అఫీషియల్స్. వాళ్ళని ఆల్ టుగెదర్ ఏమని పిలవాలి అంటే ద్వాదశి రత్నిన్స్. సర్ప్లస్ ఆఫ్ వెల్త్ రావడము, గ్రీన్ అండ్ డిజైర్ పెరగడము, బ్యూరోక్రసీ కూడా పెరిగింది. 12 మంది అఫీషియల్స్ అయ్యారు. ద్వాదశి రత్నిన్స్ ఏంటి అంటే కామన్ గా ప్రతి కింగ్డమ్ లో మనం ఏం చూడొచ్చు అంటే కింగ్ కోర్ట్ లో ఒక 12 మంది అఫీషియల్స్ ఉంటారు డే టు డే టాస్క్ లో అసిస్ట్ చేయడానికి. వాళ్ళు ఒక ఇమ్మెన్స్ ఆభరణాలు వేసుకుని కూర్చుంటారు. రత్నిన్స్, ద్వాదశి అంటే 12, రత్నిన్స్ అంటే ఆభరణాలు ధరించి కూర్చునే వాళ్ళంట. సో కామన్ గా మనం వీళ్ళని చూడొచ్చు. అండ్ ఇక్కడ మరి కింగ్స్ డెసిషన్ ఫైనలా కాదా? ఇక్కడ కింగ్స్ డెసిషన్ ఫైనల్ అయిపోయింది. పొలిటికల్ అసెంబ్లీస్ గాట్ సబార్డినేటెడ్ టు ద కింగ్. Earlier there was a constitutional monarchy, now it became an absolute monarchy. Vidhata and Sabha became subordinates to the king. ఇవి సబార్డినేట్ అయిపోయినాయి and the king's decision was final here. And this setup we can call it as absolute monarchy. ఇంతకు ముందేమో కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఉండేది, ఇప్పుడు అబ్సల్యూట్ మొనార్కీగా మారడం జరిగింది. విధాత అండ్ సభ లాస్ట్ దేర్ ప్రామినెన్స్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్. దే బికేమ్ సబార్డినేట్స్ ఆఫ్ ద కింగ్. కింగ్ కూర్చోమంటే కూర్చునే వాళ్ళు, నుంచోమంటే నుంచునే వాళ్ళు. ద కింగ్స్ డెసిషన్ బికేమ్ ఫైనల్. ద బ్యూరోక్రసీ ఆల్సో గాట్ ఎన్హాన్స్డ్. King was assisted by Dwadasa Ratnins, means 12 officials who were commonly seen wearing immense garments on their body and sitting in the court of the king. And now we can see the settled kingdoms. The kings started to get a desire to capture more and more kingdoms, to expand their territory. Earlier, the duty of the king was to protect the people and cattle. ఇక్కడికి వచ్చే వరకు రాజ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. సో ఇంతకు ముందున్న గోపాల ఇప్పుడు భూపాలుడయ్యాడు. సో ద కింగ్ బికేమ్ అ భూపాల. కింగ్ బికేమ్ అ భూపాల. చూడండి ఎన్ని చేంజెస్. మరి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ నడవాలంటే ఇక్కడ కూడా ట్యాక్సులు ఉండాలి. ఇంతకు ముందు ఏంటి, పబ్లిక్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసినందుకు అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వాళ్ళ దగ్గర ఏది ఉంటే కొంత భాగము స్టేట్కి ఇచ్చేవాళ్ళు. స్టేట్ అంటే ఆ టైంలో ఉన్న కింగ్డమ్, అది దాన్నే బలి అని పిలుచుకునేవాళ్ళు. ఇట్ వాజ్ అ వాలంటరీ టాక్సేషన్. ఇక్కడ మ్యాండేటరీ టాక్సేషన్ అయింది, కంపల్సరీ కట్టవలసింది. ఎవరు ఏది పండించినా, ఏది ప్రొడ్యూస్ చేసినా, ఏది తయారు చేసినా దానిలో 1/6
1/6 స్టేట్ కి ఇవ్వాల్సిందే. దాన్నే ఏమని పిలవాలి అంటే భాగా అని పిలవాలి. అర్లియర్ ఇట్ వాజ్ బలి, నౌ ఇట్ బికేమ్ a mandatory taxation where people had to offer 1/6 of whatever they have produced to the state as a revenue or tax. It is called as bhaga. So these were the political conditions that prevailed during early Vedic period and later Vedic period. The final one we are left out is economy. అంటే early Vedic society లో economy ఏ విధంగా ఉంది, later Vedic period లో economy ఏ విధంగా ఉండేది అనేది మనం ఒకసారి చూద్దాం. early Vedic period మనం చూసినట్టయితే ఇక్కడ లేటర్ వేదిక్ పీరియడ్ నేను రాస్తాను. సో వీళ్ళు ఇనిషియల్ గా మైగ్రేట్ అయ్యి వచ్చినాక ఒక రూరల్ లైఫ్ మాత్రమే లీడ్ చేయడం జరిగింది. చిన్న సైజ్ ట్రైబల్ కింగ్డమ్స్ ఉండేవి అని తెలుసుకున్నాం. సో అది డ్రై ఫార్మింగ్, ఒక పాస్టోరల్ ఎకానమీ ఉండేది అక్కడ. ఎకానమీ వాజ్ అ పాస్టోరల్ ఎకానమీ. ఎకానమీ వాజ్ అ పాస్టోరల్ ఎకానమీ. అండ్ ఈ పాస్టోరల్ ఎకానమీలో సర్ప్లస్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ మనకి కనిపించదు. సో మినిమల్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ ఉండేది. మినిమం అగ్రికల్చరల్ ప్రాక్టీస్. అగ్రికల్చరల్ ప్రాక్టీస్ ఎప్పుడైతే మినిమం ఉంటుందో ఆ రా మెటీరియల్ కూడా చాలా తక్కువనే కనిపిస్తుంది, అంటే సర్ప్లస్ ఉండదు. ఆ రా మెటీరియల్ ఎక్కువ వస్తే ఇండస్ట్రీస్ కి డైవర్ట్ చేయాలి. సో ఇండస్ట్రియల్ యాక్టివిటీ వాజ్ ఆల్సో మినిమం. మరి అగ్రికల్చర్ మినిమం ఉండి ఇండస్ట్రియల్ యాక్టివిటీ మినిమం ఉంటే ట్రేడ్ అండ్ కామర్స్ కూడా చాలా మినిమల్. ఇట్ వాజ్ అ రూరల్ ఎకానమీ. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఋగ్వేదాలో ఎటువంటి ఫుడ్ గ్రెయిన్స్ కి సంబంధించి రిఫరెన్స్ ఉంది. ఈ ఋగ్వేదాలో మనకి దెర్ ఈస్ అ రిఫరెన్స్ ఆఫ్ అ ఫుడ్ గ్రెయిన్ కాల్డ్ యావా, అంటే బోత్ వీట్ అండ్ బార్లీ. అదే ఋగ్వేదాలో మరి ఒక మెటల్ కి సంబంధించి కూడా రిఫరెన్స్ ఉంది. ఆయస్ అంటే మెటల్ విచ్ ఈస్ రిలేటెడ్ టు బోత్ కాపర్ అండ్ బ్రాన్స్. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఇక్కడ ఈ ఋగ్వేదాలో దెర్ ఈస్ నో రిఫరెన్స్ ఆఫ్ రైస్ అండ్ దెర్ ఈస్ నో రిఫరెన్స్ ఆఫ్ ఐరన్. బాగా గుర్తుంచుకోవాలి. అందుకనే నేను చెప్పాను ఐరన్ ఏజ్ అనేది 1000 తర్వాతనే వచ్చింది. అది వచ్చినాకనే ప్రతి సెక్టర్ ని టచ్ చేయడం జరిగింది, సర్ప్లస్ ఆఫ్ వెల్త్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ క్లాస్ సిస్టమ్ కాస్త క్యాస్ట్ సిస్టమ్ గా మారడం జరిగింది. దాని కారణమే గ్రీడ్ అండ్ డిజైర్ టు క్యాప్చర్ దిస్ వెల్త్. అందుకనే దానికి ఒక స్టాండర్డ్ వ్యాలిడిటీ ఇవ్వాలని చెప్పి పురుష సూక్తాన్ని తర్వాత కాలంలో ఇదే లేటర్ వేదిక్ పీరియడ్ లో ఋగ్వేదాలోకి తీసుకుని రావడం జరిగింది 10th మండల్లో. అయితే ఇక్కడ మనము ఇంకో విషయం ఏం తెలుసుకోవాలి అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏ విధంగా ఉండేది అంటే బార్టర్ సిస్టమ్ ఉండేది. సో అదే బార్టర్ సిస్టమ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు, వేర్ గూడ్స్ వర్ ఎక్స్చేంజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గూడ్స్. ఇక్కడ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కూడా అయింది. పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ డైసెస్ అండ్ క్యాటిల్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే ఒక 2 ఆవులను ఇస్తాను, నాకు ఒక 10 బ్యాగులు వీట్ మీరు ఇవ్వండి అని చెప్పి. సో ఆ విధంగానే డైసెస్ ఏవైతే ఉంటాయో ఒక 10 డైసెస్ మీకు ఇస్తాను, మీరు నాకు 2 బ్యాగులు వీట్ ఇవ్వండి. సో దీస్ వర్ ఆల్సో యూస్డ్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఏది డైసెస్ కానీ క్యాటిల్ కానీ. ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్. అండ్ ఇదే ఋగ్వేదాలో there is a reference of an ornament that was used in the mode of exchange. అది ఒక గోల్డెన్ ఆర్నమెంట్ అన్నమాట. దాని పేరే సువర్ణ నిష్క. In this Rigveda there was also a reference of a golden ornament that was used in the mode of exchange. కాయిన్స్ కానీ నోట్స్ కానీ దానికి సంబంధించిన రిఫరెన్స్ లేవు. సో డెఫినెట్ గా ట్రేడ్ జరగాలంటే ఒక మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉండాలి. వాటర్ సిస్టమ్ ఏదైతే ముందు నుండి వస్తా ఉన్నామో అది కంటిన్యూ అయ్యింది. అంతేకాకుండా పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ డైసెస్ అండ్ క్యాటిల్ ఆల్సో ఇన్ దిస్ మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్. అండ్ దెర్ ఈస్ అ రిఫరెన్స్ ఆఫ్ సువర్ణ నిష్క, గోల్డెన్ ఆర్నమెంట్, విచ్ వాజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ దిస్ మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో దిస్ వాజ్
ద ఎకనామికల్ యాక్టివిటీ డ్యూరింగ్ అర్లీ వేదిక్ పీరియడ్. ఇప్పుడు లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేద్దాం. లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చినాక ఐరన్ రావడము, సర్ప్లస్ ఆఫ్ అగ్రికల్చరల్ యాక్టివిటీ చేయడము, సర్ప్లస్ ఆఫ్ రా మెటీరియల్ వాజ్ డైవర్టెడ్ టు ఇండస్ట్రీస్, ఇండస్ట్రియల్ సర్ప్లస్ రావడము, దాంతో ట్రేడ్ అండ్ కామర్స్ కూడా ఎంతో అద్భుతంగా ప్రాస్పరస్ అవ్వడము, సర్ప్లస్ ఆఫ్ వెల్త్ రావడము, మళ్ళా సెకండ్ ఫేజ్ ఆఫ్ అర్బనైజేషన్ కెన్ బి సీన్ ఇన్ ఇండియా. మళ్ళీ ఇంకోసారి పెద్ద ఎత్తున ఏన్షియంట్ సిటీస్ అనేవి మనం చూడొచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇట్ బికేమ్ అన్ అగ్రేరియన్ ఎకానమీ. ఇంతకు ముందు పాస్టోరల్ ఎకానమీ, ఇప్పుడు ఇట్ బికేమ్ అగ్రేరియన్ ఎకానమీ. అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ urbanization can be witnessed during later Vedic period. అండ్ ఈ లేటర్ వేదిక్ పీరియడ్ లో మనం చూసినట్టయితే ఇక్కడ అగ్రికల్చర్ దేర్ వాజ్ సర్ప్లస్, ఇండస్ట్రియల్ యాక్టివిటీ వాజ్ సర్ప్లస్, ట్రేడ్ అండ్ కామర్స్ ఆల్సో బికేమ్ సర్ప్లస్. ఇట్ ప్రొడ్యూస్డ్ సర్ప్లస్ ఆఫ్ వెల్త్. ఇట్ ప్రొడ్యూస్డ్ అ సర్ప్లస్ ఆఫ్ వెల్త్. ఇక్కడ ఫర్దర్ మనం చూసినట్టయితే మరి ఇక్కడ మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటి అంటే ఇవన్నీ విషయాలు ఏవైతే ఉన్నాయో బార్టర్ సిస్టమ్ కానీ, యూసేజ్ ఆఫ్ డైసెస్ కానీ, క్యాటిల్ కానీ, సువర్ణ నిష్క అవన్నీ కంటిన్యూ అవుతూ పంచ్ మార్క్డ్ కాయిన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఎందులో అంటే మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో కాపర్ కానీ, బ్రాంజ్ కానీ ఇటువంటి మెటల్స్ తో తయారు చేసిన కాయిన్స్. ఈ పంచ్ మార్క్ కాయిన్స్ అని ఎందుకు పిలుస్తాము అంటే ఈ కాయిన్స్ మనం యూజ్ చేసే ఇప్పుడు కాయిన్స్ లాగా ఉండవు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ కాయిన్స్ ముందు ఒక ఇమేజ్ ఉంటుంది, దాని కింద ఏదో రాసి ఉంటుంది, వెనక సైడ్ కూడా ఇంకో ఇమేజ్ ఉంటుంది, దాని కింద రాసి ఉంటుంది, కాయిన్ కి సంబంధించిన వాల్యూ ఉంటుంది. కానీ ఆ టైం పీరియడ్ లో పంచ్ చేసిన కాయిన్స్ కి జస్ట్ ఒక ఇమేజెస్ మాత్రమే కనిపిస్తాయి. ఎటువంటివి రాత పూర్వకాలు మనకి రాసినట్టు అయితే దాఖలాలు లేవు. సో అందుకనే స్టడీ ఆఫ్ కాయిన్స్ పెద్దగా ఇక్కడ హిస్టరీని ఇంటర్ప్రిట్ చేయడానికి పెద్దగా హెల్ప్ఫుల్ అవ్వదు. ఎందుకంటే దే వర్ జస్ట్ పంచ్ మార్క్డ్ కాయిన్స్. దే కన్సిస్టెడ్ ఆఫ్ ఇమేజెస్ ఆన్ బోత్ ఫ్రంట్ సైడ్ అండ్ రివర్స్ సైడ్. Nothing was written under that. So it was tough task to interpret something looking at these coins. So numismatics, ఏదైతే స్టడీ ఆఫ్ కాయిన్స్ ఉందో, ఇట్ డజంట్ ప్లే అ గ్రేట్ రోల్ ఇన్ స్టడీయింగ్ ద హిస్టరీ. అంటే ఈ టైం పీరియడ్ లేటర్ వేదిక్ పీరియడ్ లో అది కంటిన్యూ అయినాక తర్వాత పంచ్ మార్క్ కాయిన్స్ లో కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతాయి. అది కూడా మనం డిస్కస్ చేద్దాం రానున్న క్లాసెస్ లో. So in the mode of exchange, the barter system continued. People used dices also, cattle also, suvarna nishka also. But a great development was usage of punch marked coins. But these coins did not have anything written on them. They just possessed images. And numismatics doesn't play a great role in understanding the society here. And study of coins anedi anta adbhutamaina role play cheyaru. Ikkada further manam chusinattaithe ikkada it was an agrarian economy. The second phase of urbanization has started. Agricultural surplus could be seen. Industrial surplus could be seen. Trade and commerce also prospered. It produced a surplus of wealth. And punch-marked coins was another development. Ikkada, in the later Vedic period, we can see the references of rice and iron. Rice ni emani refer chestunnaru ante vrihi. మరి ఐరన్ ని ఏ విధంగా రిఫర్ చేస్తున్నారు అంటే కృష్ణ ఆయస్ ఆర్ శ్యామ ఆయస్. కృష్ణ ఆర్ శ్యామ ఆయస్. ఆయస్ అంటే మెటల్, కృష్ణ ఆర్ శ్యామ అంటే బ్లాక్ అనేది. సో ఐరన్ వాజ్ రిఫర్డ్ యాజ్ అ బ్లాక్ మెటల్. ఇక్కడ లేటర్ వేదిక్ లిటరేచర్. So these were the conditions that prevailed during later Vedic period. చూడండి ఐరన్ రాకతోని సొసైటీ ఏ విధంగా మారిందని. సో వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ డిస్కషన్ విత్ ద వేదిక్ కల్చర్. అంటే ఈ చాప్టర్ లో మనకి మెగాలిథిక్, చాల్కోలిథిక్ కి సంబంధించిన రిఫరెన్సెస్ ఉన్నప్పటికీ మనకి ప్రీవియస్ గా జరిగిన క్లాస్ లో ఎంతో ఎలాబొరేట్ గా వాటికి సంబంధించిన డిస్కస్ చేశాం కాబట్టి అది పక్కన పెట్టి ఈ చాప్టర్ లో వేదిక్ కల్చర్ పైనే బాగా ఫోకస్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే వేదిక్ కల్చర్కు ఉన్న ఆల్టర్నేటివ్ నేమ్స్ తెలుసుకున్నాం, దాని యొక్క టైం పీరియడ్స్ గురించి తెలుసుకున్నాం, వీళ్ళు ఆరియన్స్ అనేది ఎక్కడి నుండి మైగ్రేట్ అయ్యి వచ్చారు అనేది తెలుసుకున్నాము, అసలు ఎందుకు వదిలేయాల్సి వచ్చింది వాళ్ళ ఒరిజినల్ హోమ్ అనేది తెలుసుకున్నాము, వేదిక్ లిటరేచర్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా తెలుసుకున్నాము.
అండ్ సొసైటీని మనము డిఫరెన్షియేట్ చేసాము. అర్లీ వేదిక్ పీరియడ్ లో ఏ విధంగా ఉండింది, లేటర్ వేదిక్ పీరియడ్ లో ఏ విధంగా ఉంది. అలాగే పొలిటికల్, ఎకనామికల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ని కూడా డిఫరెన్షియేట్ చేసి డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.